Morning, everybody. The secret doctrine lo manam last week fourth stanza last two parts cover chesam, fifth and sixth parts. But however, fourth stanza entante it is one of the important stanzas. The fourth stanza deals with differentiation. Differentiation to deal chesam. Differentiation ante how one becomes two, two becomes four, four becomes eight. ఈ డిఫరెన్సియేషన్స్ గురించి మాట్లాడుతుంది ఫోర్త్ స్టాంజా ఇప్పుడు. సో ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అంటే ఆ డిఫరెన్సియేషన్ మనకు అలవాటు లేకుండా ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్స్ట్రక్షన్స్, ఈ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఈవెన్ వెన్ యూ టేక్ ఏ హ్యూమన్ బాడీ తీసుకుంటే ఫస్ట్ కనిపించేది ఒక బాడీ, బట్ వన్స్ యూ డిఫరెన్షియేట్ ఇట్ కంటైన్స్ డిఫరెంట్ పార్ట్స్. ఈచ్ పార్ట్ కంటైన్స్ ఆర్గన్స్ లో టిష్యూస్ లో సెల్స్ లో మాలిక్యూల్స్ లో ఆటమ్స్, అలా వెళ్తూ ఉంటుంది. అది దే కీప్ ఆన్ డిఫరెన్షియేటింగ్ అండ్ ఈచ్ డిఫరెన్సియేషన్ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ డిఫరెన్సియేషన్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి డిఫరెన్సియేషన్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఆ స్పెషాలిటీ వీక్ అవుతుందో, సరిగ్గా పనిచేయదు, ఆ డిఫరెన్సియేషన్ సరిగ్గా జరగదు, తర్వాత ఆ ప్రాసెస్ సరిగ్గా పనిచేయదు. ద పర్పస్ యాక్చువల్లీ ఆ పర్పస్ వల్ల డిఫరెన్షియేషన్ జరుగుతుందో ఆ పర్పస్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా if you cannot differentiate a problem, ఆ ప్రాబ్లం లో what kinds of thoughts are involved, what kinds of emotions are involved, what kinds of efforts, అలాంటి ఎఫర్ట్స్ కూర్చున్నాయి. ఓకే, ఆ ప్రాబ్లం లో కౌంటర్ ఫోర్సెస్ ఏంటి, విత్అవుట్స్ ఏంటి, ఇవన్నీ నీకు అర్థం కాకపోతే నువ్వు ఆ ప్రాబ్లం ని మెకానికల్ గా హ్యాండిల్ చేస్తావు తప్ప స్మూత్ గా హ్యాండిల్ చేయవు. దట్ ప్రాబ్లం యాక్చువల్లీ ఈస్ కన్వేయింగ్ సంథింగ్ టు యూ. ఆ ప్రాబ్లం ఈస్ కన్వేయింగ్ సమ్ యూనివర్సల్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ కెన్ హ్యాండిల్. బట్ ఎప్పుడైతే నీకు డిఫరెన్సియేషన్ అర్థం కాదో, ఆ యూనివర్సల్ ఇన్ఫర్మేషన్ కూడా నీకు అర్థం కాదు, ఆ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ కూడా నీకు అర్థం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ డిఫరెన్సియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఇట్ షుడ్ బికమ్ న్యాచురల్ టు ఎవ్రీబడి. ఈ డిఫరెన్సియేషన్ కెపాసిటీ హ్యూమన్ బీయింగ్స్ నుంచి మొదలైంది. బిఫోర్ హ్యూమన్ బీయింగ్స్ ఆ డిఫరెన్సియేషన్ ఎబిలిటీ లేదు. యానిమల్స్ కి, ప్లాంట్స్ కి దే కెనాట్ డిఫరెన్షియేట్. వాటికి ఉన్న జ్ఞానంతో కానీ, వాటికి ఉన్న చిత్తంతో కానీ అవి డిఫరెన్షియేట్ చేయలేవు. బట్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ దట్. సో ఈ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే నీ వెనక స్టాంజాస్, రాబోయే స్టాంజాస్ మొత్తం అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇంప్లికేషన్ కూడా చాలా తేలిక అవుతుంది వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్సియేషన్. సో ఇక్కడ ఫిఫ్త్ స్థానంలో ఏమొస్తుందంటే డార్క్నెస్, ద బౌండ్లెస్ ఆర్ ద నో నెంబర్, ఆది నిదాన, స్వభావత్. స్వభావత్ దగ్గర సర్కిల్ పెడతారు. సర్కిల్ దాని వాల్యూ ఇంకా చెప్పలేదు, అన్నోన్ క్వాంటిటీ అంటారు. స్వభావత్ ఈజ్ అన్ అన్నోన్ క్వాంటిటీ. Okay, the Adi Sanat, the number for he is 1. The voice of the word, Swabhavat, the number for he is 1 and 9. The formless square, Arupa. And these three enclosed within the boundless are the sacred four, and the 10 are the Arupa subjective formless universes. ఈ యూనివర్సెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మనం యాన్షియంట్ విజ్డమ్ ఆఫ్ కబాలాస్ తీసుకున్నప్పుడు ద సెఫిరాస్ 10 సబ్జెక్టివ్ పాయింట్స్ కలిపితే యూనివర్స్ అవుతుంది. 10 సబ్జెక్టివ్ పాయింట్స్ ఉంటాయి విచ్ యూ విల్ సీ. ఆ 10 సబ్జెక్టివ్ పాయింట్స్ కలిపితే యూనివర్స్. బట్ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం అది ఇంకోలా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ 2 పాయింట్స్ ఇవాళ కవర్ చేద్దాం. దెన్ కమ్స్ ద సన్, ద 7 ఫైటర్, ద 1/8 లెఫ్ట్ అవుట్ అండ్ హిస్ బ్రెత్ విచ్ ఇస్ ద లైట్ మేకర్. ఈ 7 సన్స్ అనే వాళ్ళు అసలు ఎట్లా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ 7 సన్స్, హూ ఆర్ ది 7 సన్స్? మనం ఏంటంటే ధ్యాన చౌహాన్స్ అని ఫస్ట్ స్టాంజాస్ లో చదువుకున్నాం. బిగినింగ్ ఆఫ్ లో వాళ్ళు ధ్యాన చౌహాన్స్, దే బికమ్ ద ప్లానెట్స్, దే బికమ్ దిస్, దే బికమ్ దట్ అని చదువుకున్నాం. బట్ వై ఓన్లీ 7? 10 మంది రావచ్చు కదా, 30 మంది రావచ్చు కదా, ఓన్లీ 7 ఎందుకు వచ్చారు? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హియర్. సో ఈ డిఫరెన్సియేషన్ ని కొంచెం క్లియర్ గా అర్థం చేసుకుంటే దిస్ యాక్చువల్లీ ఫాలోస్ ఇన్ టు ద సిక్స్త్, ఫిఫ్త్ ఫాలోస్ ఇన్ ద సిక్స్త్. దెన్ ద సెకండ్ 7 హూ ఆర్ ద లిపికాస్. ఫస్ట్ 7 కాకుండా సెకండ్ 7 కూడా వస్తారు. ఈ సెకండ్ 7 ఎట్లా వస్తారు? ఈ ఫస్ట్ 7 నుంచి సెకండ్ 7 ఎట్లా డిరైవ్ అయ్యారు? ప్రొడ్యూస్డ్ బై ద వర్డ్, వాయిస్ అండ్ స్పిరిట్. ద రిజెక్టెడ్ సన్ ఇస్ 1. ద సన్స్ ఆర్ కౌంట్లెస్. అసలు ఈ యూనివర్సల్ డిఫరెన్సియేషన్ లో మీకు చాలా మంది సన్స్ ఉంటారు. ఈ సన్స్ లోంచి సెంట్రల్ సన్ పుడతాడు. ఆ సన్ మనం చూసే మన సూర్యుడు ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెంట్రల్ సన్. ఓకే, ఇలాంటి సూర్యులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఎట్లా వచ్చారు అనేది చెప్తుంది స్టాంజా. ఇలా ఇది నీకు అర్థమైతే యూ కెన్ ఆల్మోస్ట్ అబ్జర్వ్ ఎనీథింగ్ అండ్ నో వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ ద కండిషన్. ఈ టేబుల్ తర్వాత చూద్దాం, ది నెక్స్ట్ పార్ట్. రైట్, ఫస్ట్ మనకి ఈ బ్లాక్ కలర్ ఆది ఉంది. బ్లాక్ కలర్ ఇస్ ఆది. ఆది అంటే అబ్సల్యూట్ రియాలిటీ. అబ్సల్యూట్ రియాలిటీతో మనం ఏది కంపేర్ చేయడానికి లేదు. అబ్సల్యూట్ రియాలిటీ అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ రియాలిటీ. దాంతో ఏది కంపేర్ చేయలేం. ఇప్పుడు అబ్సల్యూట్ లైట్ అన్నా అనుకో, ఇట్ ఈస్ నథింగ్ బట్ డార్క్నెస్. ఈ అబ్సల్యూట్ రియాలిటీ ఆఫ్ లైట్ తీసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డార్క్నెస్. ఆ డార్క్నెస్ లో ఇప్పుడు లైట్ వేసినా ఈ లైట్ కూడా డార్క్నెస్ కింద మారిపోతుంది.
So absolute reality is the ultimate reality. It is the causeless cause. The black color is the causeless cause. దాని మీద వైట్ కలర్ ఉంది, స్లైట్ లైట్ ఒక పేల్ వైట్ కలర్ యారో మూవ్ అవుతుంది. దీన్ని ఆది నిదాన అంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ కాజ్. ఆది నిదాన ఫస్ట్ కాజ్. దీన్ని అనుపాదక అంటాం, నో నెంబర్ అంటాం, బౌండ్లెస్ కండిషన్ అంటాం, స్వభావత్ అంటాం. ఓకే, ఈ ఆది నిదాన ఇదేంటంటే ఇది కాల్డ్ ద సోల్ ఆఫ్ ద యూనివర్స్, ద స్పిరిట్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ సోల్ ఆఫ్ ద యూనివర్స్ అంటాం. యూనివర్స్ లో ఏం క్రియేట్ అవ్వాలో మొత్తం ఇక్కడి నుంచే వెళ్తుంది. యూనివర్స్ ఏం క్రియేట్ చేయాలన్నా దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ అనుపాదక నుంచే వెళ్తుంది. దీన్ని ఫాదర్ మదర్ స్టేట్ అంటాం. తర్వాత ఈ అనుపాదకాల డిఫరెన్సియేషన్ వచ్చాక దీన్ని స్వభావత్ దేవమాత్రి అంటాం, స్వభావత్ ని టైం స్కేల్ అంటాం, దేవమాత్రిని స్పేస్ స్కేల్ అంటాం. బట్ ఇక్కడ దాకా జస్ట్ స్వభావత్ ఆది నిదాన అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్ కి వచ్చేస్తే దీని సెంటర్ లో మనకి రెడ్ కలర్ లో ఒకటి ఉంది, విచ్ ఈస్ కాల్డ్ ద లోగాస్, ద ఫస్ట్ లోగాస్ అంటాం. దీన్ని జర్మ్ అంటాం, ఆర్ ఆది సనత్ అంటాం. ఓకే, ఈ లోగాస్ కి ఇట్ హ్యాస్ ఎ వర్డ్ ఆర్ వెర్బమ్ అంటాం. వర్డ్ అంటే థాట్, వర్డ్ మీన్స్ థాట్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ వాయిస్. వర్డ్ అంటే థాట్. అంటే ఇక్కడ ఈజ్ ఆల్సో కాల్డ్ నువ్వు ఏం క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, అన్ని ప్రాసెస్లు ఆ లోగాస్ లో ఉంటాయి. వాట్ నీడ్స్ టు బి డన్ అవన్నీ లోగాస్ లో ఉంటాయి. సో ఏమవుతుంది అంటే పిక్చర్ రావట్లేదా? మీరు కంటిన్యూ చేయండి ఒక్క నిమిషం. ఓకే, సో ఆది అంటే దాన్ని ఇట్స్ ద హైయెస్ట్ స్టేట్. నెక్స్ట్ మనకి ఫస్ట్ కాజ్ తీసుకుంటాం, విచ్ ఇస్ అనుపాదక. ఈ ఆదిలోంచి ఏమవుతుంది అంటే ప్రళయ పూర్తవగానే ఆదిలోంచి లోగాస్ బయటకు వస్తుంది. ఆదిలో ఉన్నంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని లోగాస్ బయటకు వచ్చి అనుపాదకాలకు ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు నీకు చిన్న స్పాట్ లా కనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ అన్మానిఫెస్టెడ్ లోగాస్. ఫస్ట్ అన్మానిఫెస్టెడ్ లోగా అంటే మేనిఫెస్టెడ్ అంటే కంటికి కనిపిస్తుంది, నీ సెన్సెస్ సెన్స్ చేయలేవు దాన్ని. నువ్వు ఒక మెడిటేటివ్ స్టేట్ లో, ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ లో, నియర్ టు సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అలాంటి ఆ స్టేజ్ లో, అసంప్రజ్ఞాత ఆ స్టేజ్ లో దాన్ని చూడాల్సిందే తప్ప నీ సెన్సెస్ తో పర్సీవ్ చేయలేవు దాన్ని నువ్వు. బట్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ క్రియేషన్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ కమ్స్ ఇన్ టు ద స్వభావత్ అండ్ దెన్ రిలీజెస్ ద ఎనర్జీ, సౌండ్ అని రిలీజ్ చేస్తుంది. దాన్ని వాయిస్ అంటాం. ఇది నెక్స్ట్ స్టేజ్ లో తెలుస్తుంది. నెక్స్ట్ దానికి రండి. ఓకే, ఈ రెడ్ కలర్ వచ్చింది, ఈ మొత్తం స్వభావం మీద ఈ వాయిస్ స్ప్రెడ్ అయిపోతుంది, విచ్ ఇస్ కాల్డ్ ద ఎనర్జీ. థాట్ ఎనర్జీ కింద మారింది. ద థాట్ విచ్ ఇస్ ద లాగాస్ బికేమ్ ద ఎనర్జీ విచ్ ఇస్ ద వాయిస్. ఇది నీకు స్వభావం మొత్తం స్ప్రెడ్ అయింది. మనం క్వాంటమ్ ఫిజిక్స్ లో తీసుకున్నప్పుడు ఏమవుతుంటే ఈ లాగాస్ ఫస్ట్ అడ్డంగా డివైడ్ అవుతుంది, హారిజాంటల్ గా డివైడ్ అవుతుంది, తర్వాత వర్టికల్ గా డివైడ్ అవుతుంది. హారిజాంటల్ గా డివైడ్ అయినప్పుడు టైమ్ అండ్ స్పేస్ ఫామ్ అవుతాయి. వర్టికల్ గా డివైడ్ అయినప్పుడు 4 క్వాడ్రంట్స్ తయారవుతాయి. టైమ్ స్పేస్, స్పేస్ టైమ్, టైమ్ స్పేస్ అని 4 క్వాడ్రంట్స్ తయారవుతాయి. ఓకే, వాటిలోంచి నీకు తర్వాత బౌండరీస్ తయారవుతాయి, ఫోటాన్స్ తయారవుతాయి. దట్ ఈస్ ఏ క్వాంటమ్ ఫిజిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈ 7 సన్స్ ఎట్లా వచ్చారని చూస్తున్నాం. ఈ 7 సన్స్ ఎట్లా వచ్చారంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఏంటి, అనుపాదక, విచ్ ఇస్ ద స్లైట్ గ్రే కలర్ లో ఉన్న అనుపాదక, పింక్ కలర్ లో ఉన్న వాయిస్ ఆర్ ఎనర్జీ. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మనకి రెడ్ కలర్ లో ఉన్న థాట్ ఆర్ వర్బన్. ఈ మూడింటిని మీ కాల్ ఇట్ యాజ్ ఏ సేక్రెడ్ ట్రయాడ్ అంటారు. సేక్రెడ్ ట్రయాడ్ బొమ్మ ఉంటుంది చూడండి. ఎస్, సేక్రెడ్ ట్రయాడ్. ఆది నిదానం అంటే అనుపాదక, ద లాగాస్, ద వాయిస్ ఆర్ ఎనర్జీ. దీన్ని సేక్రెడ్ ట్రయాడ్ అంటారు. ఈ సేక్రెడ్ ట్రయాడ్ ఎన్ని రకాలుగా కంబైన్ కాగలదు, ఫస్ట్ ఆది నిదాన ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ రావచ్చు, మిగతా వాయిస్ లోగోస్ పనిచేయకుండా. నెక్స్ట్ వాయిస్ ఒక్కటే పనిచేసి ఆది నిదాన లోగోస్ పనిచేయకుండా ఉండొచ్చు. తర్వాత లోగోస్ ఒక్కటే పనిచేసి ఆది నిదాన వాయిస్ ఆగచ్చు. తర్వాత ఆది నిదాన కెన్ కంబైన్ విత్ వాయిస్. ఓకే, వాయిస్ కెన్ కంబైన్ విత్ లోగోస్ కెన్ కంబైన్ విత్ ఆది నిదాన. ఈ 3 కలిసి పనిచేయచ్చు. సో టోటల్ ఆఫ్ 7 కాంబినేషన్స్ వచ్చాయి. ఈ 7 కాంబినేషన్స్ లోంచి మనకి 7 సన్స్ అని వస్తారు. దట్స్ వేర్ వి గెట్ ద 7 సన్స్. ఓకే, ఇవి ట్రయాంగిల్ రూపంలో ఉండవు నీకు అక్కడ. ఇట్ ఇస్ ఎ రిప్రజెంటేషన్. ఈ అకల్ట్ సైన్సెస్ లో ఏంటంటే 1 పాయింట్ అంటే సెంటర్ అంటాం, 2 పాయింట్స్ అంటే స్ట్రైట్ లైన్ అంటాం, 3 పాయింట్స్ అని ట్రయాడ్ అంటాం, 4 పాయింట్స్ అని స్క్వేర్ అంటాం, వాళ్ళ 5 పాయింట్స్ అని పెంటగన్ 5 పాయింటెడ్ స్టార్ అంటాం, 6 పాయింట్స్ అని హెక్సగన్. అట్లా వాటికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఓకే, 10 పాయింట్స్ డెకాగన్, 12 పాయింట్స్ డోడెకాగన్, అట్లా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి వాటికి. సో ఆ జామెట్రిక్ రిప్రజెంట్ అర్థం చేసుకోవడానికి రిప్రజెంటేషన్ తప్ప అక్కడ ట్రయాంగిల్ రూపంలో ఏం ఉండదు అది. తర్వాత ఫార్మ్లెస్ స్క్వేర్. ఈ బౌండ్లెస్నెస్ ఏదైతే ఉందో వెనకాల బౌండ్లెస్నెస్ చూసాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఈ బ్లాక్ కలర్ చుట్టూరా సర్కిల్ లో ఉంది కానీ ఇట్ ఈస్ బౌండ్లెస్. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ బై ఎనీ బౌండరీస్. బౌండ్లెస్, అలా పెరుగుతూనే ఉంటుంది.
ఓకే, దాన్ని బౌండ్లెస్నెస్. ఈ బౌండ్లెస్నెస్ తో కలుపుకుంటే ఇట్ ఫార్మ్స్ ఏ స్క్వేర్. బౌండ్లెస్ విచ్ ఇస్ కాల్ ఆది, నెక్స్ట్ లాగోస్, నెక్స్ట్ అనుపాదక, నథింగ్నెస్. ఫస్ట్ ఏం ఏమవుతుందంటే ఈ బౌండ్లెస్, అనుపాదక, లాగోస్ రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆది ఈజ్ వన్ కైండ్ ఆఫ్ నథింగ్నెస్. ఆది అంటే అన్ని ఉంటాయి కానీ ఏమీ లేదు, కాజ్లెస్ కాజ్, అన్ని ఉంటాయి ఏం లేదు, దాని రిఫ్లెక్షన్ నథింగ్నెస్ కింద కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఈ నాలుగు కలిపి ఇట్ బికమ్స్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద బేసిక్ యూనివర్స్. యూనివర్స్ తయారవడానికి బేసిక్ ప్లాన్ ఇది. తర్వాత ఎప్పుడైతే నీకు ఈ లాగోస్ ఎనర్జీ కింద స్పేస్ లో నథింగ్నెస్ లోకి ఎంటర్ అవుతుందో, నథింగ్ బికమ్స్ సంథింగ్. సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ వాయిస్. సో ఈ బౌండ్లెస్ పాయింట్, లాగోస్, వాయిస్, అనుపాదక, ఈ నాలుగు కలిపి ఇట్ బికమ్స్ అ సేక్రెడ్ స్క్వేర్ ఆర్ ఫార్మ్లెస్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్ యూనివర్స్. ఈ యూనివర్స్ లోకి ఏమేమి మేనిఫెస్ట్ అవ్వాలి అనేది అనుపాదక, లాగోస్ డిసైడ్ చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఆది నుంచి తీసుకుంటే ఇన్ఫర్మేషన్, ఆది నుంచి పాస్ట్ మన్వంతరాస్ నుంచి, పాస్ట్ క్రియేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ అనుపాదకాలకు తీసుకొస్తుంది. ఈ అనుపాదకాలకి ఎనర్జీ వాయిస్ ఫామ్ లో వస్తుంది. వాయిస్ ఫామ్ లో ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అనుపాదకాలు ఉన్న స్పేస్ క్వాడ్రంట్ లోకి ఈ వాయిస్ ఎనర్జీ కింద మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టాండ్ దగ్గర, నెక్స్ట్ దానికి నెక్స్ట్ వస్తుంది, తర్వాత వస్తుంది. ఓకే, ఇక్కడ నీకు 7 సన్స్ తయారవుతారు. ఈ లాగోస్ నుంచి 7, ఈ సెంటర్ నుంచి 7 ఎమినేషన్స్ వస్తాయి. విచ్ ఆర్ నథింగ్ బట్ ఇందాక చూసిన 7 కాంబినేషన్స్, 7 డిఫరెంట్ కాంబినేషన్స్. ఒకటి ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అనుపాదక అవ్వచ్చు, ఒకటి ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాగోస్ అవ్వచ్చు, ఒకటి ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనర్జీ అవ్వచ్చు, ఒకటి కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ 7 వస్తాయి. ఈ 7 డివైడ్ చేస్తాయి, ఈ అనుపాదకాలు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. డిస్ట్రిబ్యూట్ అయ్యి దెర్ ఇస్ ఫస్ట్ మనం చదువుకున్నప్పుడు ఫస్ట్ స్టాంజా దగ్గర దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాస్మిక్ బ్రెత్, కాస్మిక్ స్పేస్, కాస్మిక్ డ్యూరేషన్, ఇవి చదువుకున్నాం. ఈ కాస్మిక్ బ్రెత్ అనేది ఈ సన్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి దే క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీ క్రియేట్ చేస్తాయంటే ఈ ఒకదాని పక్కన ఒక పొందలేదు. దీనిలో ఈ వైలెట్ కలర్ నుంచి వచ్చే ఎనర్జీ బ్లూ దాన్ని పక్కకు నెట్టేస్తుంది, ఈ బ్లూ దాని నుంచి వచ్చే ఎనర్జీ వైలెట్ ని పక్కకు నెట్టేస్తుంది, రెడ్ వైలెట్ నెట్టేస్తుంది. వీటి వెంటనే కేయాస్ క్రియేట్ అవుతుంది. లాట్ ఆఫ్ కేయాస్ ఇస్ క్రియేటెడ్. సో ఏంటంటే ఒక చోట ఉండలేవు, స్కాటర్ అయిపోతూ ఉంటాయి. సో దానికి ఏం చేస్తుందంటే స్పేస్ రీఅడ్జస్ట్ ఇట్ సెల్ఫ్. ఈ ఎనర్జీస్ మొత్తాన్ని సెంటర్ లోకి డైరెక్ట్ చేస్తుంది. ఈ సెంటర్ లోకి డైరెక్ట్ అయిన ఎనర్జీని 8th సన్ అంటాం. 8th సన్ మనం ఇక్కడ ఇందులో కూడా ఉంటుంది, ఇక్కడ ఈ స్టాంజాలో కూడా ఉంటుంది. ద 7 ఫైటర్స్, ద 1/8 లెఫ్ట్ అవుట్. ఏమవుతుందంటే ఈ 7 లో ఉన్న ఎనర్జీస్ ని సెంటర్ కి డైవర్ట్ చేస్తుంది, విచ్ బికమ్స్ ద 8th సన్. ఓకే, ఎప్పుడైతే ఎనర్జీ మొత్తం సెంటర్ లోకి డైవర్ట్ అవుతుందో ఈ 7 సన్స్ అక్కడ స్టెబిలైజ్ అవుతాయి. స్టెబిలైజ్ అయ్యి ఎనర్జీ మొత్తాన్ని 8th సన్ కి ఇస్తాయి. ఈ 8th సన్ లైట్ ఎమిట్ చేస్తుంది, విచ్ వి కాల్ భాస్కర ఆర్ ద సెంట్రల్ సన్. మనం ఇప్పుడు చూస్తున్న సన్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెంట్రల్ సన్. మనం చూస్తున్న సూర్యుడు దండం పెట్టుకున్నాం కదా, దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెంట్రల్ సన్. ఇదంతా ఇక్కడ అనుపాదకాలో జరుగుతుంది. అనుపాదక ప్లేన్ లో స్పేస్ క్వాడ్రంట్ లో జరుగుతుంది. స్పేస్, ఓన్లీ స్పేస్ దీనిలో జరుగుతుంది. ఈ సన్ కి ఏంటంటే ఈ 7 ఎనర్జీస్ ని లాక్కుంటుంది కాబట్టి ఈ సన్ హ్యాస్ ద ఎబిలిటీ ఆఫ్ ఆల్ ద 7 సన్స్. ఈ 7 సన్స్ క్రియేట్ అయినప్పుడు ఈ సెంట్రల్ సన్ కి ఎంత పవర్ ఉందో ఒక్కొక్కడికి అంత పవర్ ఉంది. బట్ ఇన్ ఆర్డర్ టు స్టెబిలైజ్ అంత ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోయారు కాబట్టి ఈ ఎనర్జీ మొత్తాన్ని సెంటర్ కి డైవర్ట్ చేశారు కాబట్టి వీళ్ళకి ఈ సెంట్రల్ సన్ కంటే కొంత ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో అవసరమైనప్పుడు ఈ సెంట్రల్ సన్ నుంచి వాళ్ళు ఎనర్జీ తీసుకోగలరు. అవసరం లేనప్పుడు సెంట్రల్ సన్ ఇట్ కీప్స్ ఎమినేటింగ్ ఎనర్జీ యాజ్ లైట్. లైట్ మనకి ఇప్పుడు వచ్చే లైట్ అంతా ఎనర్జీ కింద ఎమినేట్ చేస్తూ ఉంటుంది. ఇట్ కీప్స్ ఎమినేటింగ్. ఈ 7 సన్స్ ఏమవుతాయంటే దే ఫార్మ్ ద ప్లానెట్స్. సన్ బికమ్స్ ద సెంట్రల్ స్టార్. సెంట్రల్ స్టార్ ని సన్ అంటున్నాం. మిగతా 7 ప్లానెట్స్ కింద మారుతాయి. బికాస్ సన్ కున్నంత ఎనర్జీ ఇప్పుడు వాటికి లేదు. బికాస్ ఆల్ దిస్ ఎనర్జీ ఈజ్ హెల్డ్ బై ద సన్. నెక్స్ట్ ఏమవుతుంది అంటే మొత్తం డార్క్నెస్ లో ఉన్నాం ఎంతసేపు. మనం డార్క్నెస్ లో ఉండేసరికి ఈ ఎనర్జీ హీట్ కింద మారి లైట్ కింద బయటికి ఇస్తుంది, లైట్ కింద ఎమినేట్ అవుతుంది. ఎప్పుడైతే లైట్ కింద ఎమినేట్ అవుతుందో కిందంతా డార్క్నెస్ ఉంది కాబట్టి ద సేమ్ ప్లేన్ గెట్స్ రిఫ్లెక్టెడ్. ద సేమ్ ప్లేన్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పైన ఏ ప్లేన్ అయితే ఉందో ఈ ప్లేన్ లో ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. దే గెట్స్ రిఫ్లెక్టెడ్. రిఫ్లెక్ట్ అయ్యి కింద ఫామ్ చేస్తాయి. తర్వాత ఈ కాస్మిక్ బ్రెత్ ఏదైతే ఉందో విచ్ ప్రతి ప్లేన్ లో ఉంది కాస్మిక్ బ్రెత్. ఈ కాస్మిక్ బ్రెత్ ఏదైతే ఉందో ఈ కాస్మిక్ బ్రెత్ మెల్లిగా రిఫ్లెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది. రిఫ్లెక్షన్ లోకి కాస్మిక్ బ్రెత్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆ రిఫ్లెక్షన్ కి లైఫ్ వస్తుంది. ద రిఫ్లెక్షన్ గెట్స్ ద లైఫ్. ఈ కాస్మిక్ బ్రెత్ ఏంటంటే నీ కాన్షియస్నెస్, నీ లైఫ్ ని ఇస్తుంది. నీ ఫిజికల్ బ్రెత్, కాస్మిక్ బ్రెత్ వెన్ ద సింక్రనైజ్ ఆటోమేటిక్ గా నువ్వు హైయర్ ప్లేన్స్ వెళ్ళిపోతావు. సో ఏమవుతుంది కాస్మిక్ బ్రెత్ యూనివర్స్ లో వచ్చే క్రియేషన్ మొత్తానికి, యూనివర్స్ లో ఏమేమి వస్తున్నాయో
లైఫ్ ఫార్మ్స్, నాన్ లైఫ్ ఫార్మ్స్, ఎవ్రీథింగ్ దానికి కాన్షియస్నెస్ ని, లైఫ్ ని ఇస్తుంది. సో ఇక్కడ కూడా ఈ రిఫ్లెక్షన్ కి లైఫ్ ని ఇస్తుంది. సో వాట్ హ్యాపెన్స్, ఈ రిఫ్లెక్షన్ కి లైఫ్ రాగానే అది ఆత్మిక్ ప్లేన్ కింద మారుతుంది. అప్పటిదాకా మనకు అనుపాదక ప్లేన్ ఉంది, ఈ రిఫ్లెక్షన్ రాగానే ఆత్మిక్ ప్లేన్ కింద మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆత్మిక్ ప్లేన్కి వచ్చేసరికి ఫస్ట్ ప్యూర్ లైట్ ఉంది, కిందకు వచ్చేసరికి లైట్ అబ్జర్వ్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్షన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఆ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తాయి. దాంతో ఏంటంటే కొద్దిగా స్లైట్లీ మెటీరియలైజ్ అవుతాయి. కొంచెం లైట్ ఎప్పుడైతే హీట్ ఎప్పుడైతే కండెన్స్ అవుతుందో అది మ్యాటర్ కింద మారుతుంది, స్లైట్ మ్యాటర్ కింద మారుతుంది. ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఆత్మిక్ ప్లేన్. ఈ ఆత్మిక్ ప్లేన్ లో సేమ్ అనుపాతకాలు ఏముందో అలానే ఉంటాయి. మళ్ళీ 7 సన్స్ ఉంటారు, సెంట్రల్ సన్ అన్ని ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేది ఏంటంటే సెకండ్ 7 అంటారు దీన్ని. అకార్డింగ్ ద సిక్స్త్ పార్ట్ ఆఫ్ ద ఫోర్త్ స్టాంజా, ద సెకండ్ సన్ అంటాం. సెకండ్ సన్స్, ఈ సెకండ్ సన్స్ ఏం చేస్తారంటే దే ఆర్ ద అబ్జర్వర్స్. ఈ ఆత్మిక్ ప్లేన్ లో అబ్జర్వర్స్ వాళ్ళు, లిపికాస్ అంటాం వాళ్ళని. ఓకే, జస్ట్ లైక్ ఫస్ట్ లో లాగోస్, అన్మానిఫెస్టెడ్ లాగోస్ అంటారు. ఇక్కడ సెమీ మేనిఫెస్టెడ్, సెకండ్ ప్లేన్ కి వచ్చేసరికి సెమీ మేనిఫెస్టెడ్ లాగోస్ అంటారు. ఇక్కడ స్లైట్ గా కనిపిస్తుంది, బట్ దాన్ని కళ్ళతో ఏం చూడలేవు. దాన్ని కళ్ళతో కానీ నీ సెన్సెస్ తో కానీ 6 సెన్స్ 7 సెన్స్ చూడలేవు. బట్ ఇన్ హయ్యర్ ప్లేన్ ఫస్ట్ ఇది అసంప్రజ్ఞాత సమాధిలో చూడగలిగితే సంప్రజ్ఞాత సమాధిలో చూడగలరు. బట్ వెరీ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు మేక్ ఎన్ అబ్జర్వేషన్. ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నవాడు డీకోడ్ చేసింది. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇది కూడా లైట్ ఎమినేట్ చేస్తుంది. ఈ ఆత్మిక్ ప్లేన్ కూడా లైట్ ఎమినేట్ చేస్తుంది. దీని వెనకాల ఇంకో రిఫ్లెక్షన్ ఇస్తుంది. ఈ రిఫ్లెక్షన్ ఈ ఆత్మిక్ ప్లేన్ లో ఉన్న కాస్మిక్ బ్రెత్ ఆ రిఫ్లెక్షన్ లోకి వెళ్తుంది, దానికి లైఫ్ వస్తుంది. దట్ ఫార్మ్స్ ద బుద్ధిక్ ప్లేన్. ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాటర్ కొంచెం కోర్స్ అవుతుంది. ద మ్యాటర్ బికమ్ స్లైట్లీ కోర్స్. వీటిని మనం ఎలిమెంటల్స్ అంటాం. కొంచెం కోర్స్ అవుతుంది, కొంచెం గట్టి పడుతుంది. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్స్, మెంటల్ ప్లేన్ వస్తుంది. ఓకే, కొంచెం ఇంకా కళ్ళు మూసుకుని నువ్వు ఇమేజెస్ చూడగలవు. ఇక్కడ మెంటల్ ప్లేన్ ఏంటంటే కళ్ళు మూసుకుని నీకు ఇమేజెస్ కనిపిస్తాయి. దట్ ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ మాస్, మ్యాటర్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆస్ట్రల్ ప్లేన్ వస్తుంది. అట్లానే ఫిజికల్ ప్లేన్ వేర్ ద మ్యాటర్ ఇస్ వెరీ కోర్స్. సో ఈ క్రియేషన్ ఎంతవరకు జరుగుతుంది అంటే టిల్ దెర్ ఇస్ నో రిఫ్లెక్షన్. సో ఇలా రిఫ్లెక్షన్ లేకుండా ఉండేంత వరకు ఈ క్రియేషన్, ఈ ప్లేన్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో ఫస్ట్ 7 ని లోకాస్ అంటాం, భూలోకం, భూలోకం, లోకాస్ అంటాం. నెక్స్ట్ 7 ని తలాస్ అంటాం, అతల, సుతల, వితల, తల, రసాతల. ఈ తలాస్ అంటాయి. తలాస్ లో ఏమవుతుంది, మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, లైట్ యొక్క రిఫ్లెక్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు అకార్డింగ్ టు ఫిజిక్స్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడితే నీ కళ్ళ మీదకి రిఫ్లెక్ట్ అయితే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. బట్ ఆబ్జెక్ట్ ఆ లైట్ ని అబ్జర్వ్ చేసేసుకుంటే నీకు అసలు ఏమీ కనిపిస్తుంది. అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా కూడా నీకు తెలియదు. సో తళాల్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మ్యాటర్ స్టార్ట్స్ అబ్జార్బింగ్ లైట్. మ్యాటర్ ఎనర్జీని అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. పాతాళంలోకి వెళ్ళేసరికి ఏంటంటే దాని మీద లైట్ పడ్డా లైట్ లాగేసుకుంటుంది తప్ప నీకు మ్యాటర్ కనిపిస్తుంది. దీన్ని డార్క్ మ్యాటర్ అంటాం. పాతాళంలో దాక్కుంటే ఎవరికి కనిపిస్తుంది అంటారు, ఎందుకంటే అక్కడ లైట్ రిఫ్లెక్షన్స్ ఉండవు. అన్లెస్ దెర్ ఇస్ సమ్ లైట్ రిఫ్లెక్షన్ నీకు కంటికి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ అస్, మనకి రిఫ్లెక్షన్ ఈజ్ మోర్ రియల్ దాన్ ద రియాలిటీ. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాను, సినిమాలో స్క్రీన్ మీద కనిపించేది రియల్, కానీ ఆ రియల్ వెనకాల ఉన్న కాజ్ ఏంటి, రీల్. ఆ రీల్ లో ఉన్న చిన్న బొమ్మ నాకు రియల్ కాదు, నా కంటికి కనిపించే రిఫ్లెక్షన్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ఇమేజ్, అది నాకు రియల్ గా ఉంటుంది. లైఫ్ లో కూడా నీ కంటికి కనిపించేవి రియల్ గా అనిపిస్తాయి, బట్ యాక్చువల్లీ దాని వెనకాల ఉన్న థాట్ రియల్ అవ్వదు, దాని వెనకాల ఉన్న ఎమోషన్ రియల్ అవ్వదు, దాని వెనకాల ఉన్న పర్పస్ రియల్ అవ్వదు. అది రియల్ అయితే తప్ప నీకు ఆ ఇమేజ్ మీద కానీ నీ కంటికి కనిపించే మీద కానీ నీకు కంట్రోల్ రాదు. అంటిల్ దెన్ దే కీప్ కంట్రోలింగ్ యూ. యాజ్ లాంగ్ యాజ్ రిఫ్లెక్షన్ నీకు రియాలిటీలో ఉన్నంతసేపు యు ఆర్ బీయింగ్ ఎన్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ నమ్ముతున్నావు తప్ప కాజ్ నమ్మట్లేదు. కాజ్ మీద నీకు పట్టు వస్తే తప్ప ఎఫెక్ట్ ని కంట్రోల్ చేయలేవు. సో ఈ మెడిటేషన్ లో నువ్వు ఏం నేర్చుకుంటావు, మెడిటేషన్ లో కానీ యోగాలో కానీ ఏంటంటే కాజ్ వైపు వెళ్ళడం నేర్చుకుంటావు. యూ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ద కాజ్. వన్స్ యూ అండర్స్టాండ్ ద కాజ్ యూ కెన్ చేంజ్ ఆర్ కంట్రోల్ ద ఎఫెక్ట్. సో ఈ ఫోర్త్ ప్లేన్ లో ఈ డిఫరెన్సియేషన్ తెలిస్తే కాజ్ ఏంటో నీకు అర్థం అవుతుంది. డిఫరెన్షియేట్ చేసావు, ఒక ఇష్యూని 4 పార్ట్స్ కింద డిఫరెన్షియేట్ చేసావు, దాని వెనకాల ఉన్నది కాజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ బాడీ ఉంది, ఓకే, ఫిజికల్ బాడీ వెనకాల దాన్ని రన్ చేయడానికి లైఫ్ ఫోర్స్ ఫ్లో అవడానికి మెరిడియన్స్ ఉంటాయి. మెరిడియన్స్ బికమ్ ద కాజ్. ఈ మెరిడియన్స్ లో ఎనర్జీ ఫ్లో అవడానికి నీకు దాని వెనకాల ఆస్ట్రల్ ప్లేన్ ఉంది, త్రూ విచ్ ద ఎనర్జీ ఫ్లోస్, ఎమోషన్స్ ఫ్లో. ఆస్ట్రల్ ప్లేన్ అక్కడ క్లాజ్ అవుతుంది. మెరిడియన్ ప్లేన్ వచ్చేసి మెరిడియన్ ప్లేన్ ఆర్ ఎథరిక్ ప్లేన్, ఇట్ బికమ్స్ ద ఎఫెక్ట్. ఎథరిక్ ప్లేన్ ఇస్ ద కాజ్, ఫిజికల్ ప్లేన్ ఇస్ ద ఎఫెక్ట్. అట్లానే ఆస్ట్రల్ ప్లేన్ వెనకాల నీకు మెంటల్ ప్లేన్ ఉంటుంది. మెంటల్ ప్లేన్ బికమ్స్ ద కాజ్, ఆస్ట్రల్ ప్లేన్ బికమ్స్ ద ఎఫెక్ట్. అట్లానే మెంటల్ ప్లేన్ వెనకాల కాజల్ ఉంటుంది. కాజల్ బికమ్స్ ద కాజ్, మెంటల్ బికమ్స్ ద ఎఫెక్ట్. బుద్ధిక్ బికమ్స్ ద కాజ్, కాజల్ బికమ్స్ ద ఎఫెక్ట్. ఆత్మిక్ బికమ్స్ ద కాజ్, బుద్ధిక్ బికమ్స్ ద ఎఫెక్ట్. అనుపాదక బికమ్స్ ద కాజ్, ఆత్మిక్ బికమ్స్ ద ఎఫెక్ట్. సో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ లో నువ్వు ఎప్పుడైతే కాజ్ ని పట్టుకుంటావో ఎఫెక్ట్ ని కంట్రోల్ చేయగలుగుతావు.
కాజ్ ఎప్పుడైతే నువ్వు పట్టుకోలేకపోతావో ఎఫెక్ట్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఎఫెక్ట్ నువ్వు ఎప్పుడైతే కాజ్ ని పట్టుకుంటావో ఎఫెక్ట్ నువ్వు కంట్రోల్ చేస్తావు. బట్ ఎఫెక్ట్ అయితే నువ్వు కాజ్ ని పట్టుకోలేకపోతావో ఎఫెక్ట్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. బికాస్ నీ చేతిలో ఇంకేం ఉండదు. బికాస్ అది నిజమని నమ్మావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్జెక్ట్ చదివాను, ఓకే, డౌట్స్ అడిగాను. ఐఎమ్ బీయింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద బుక్. యాక్చువల్లీ ఆ పుస్తకంలో ఎఫెక్ట్. యాక్చువల్లీ నేను ఆ పుస్తకం చదివి ఎక్స్పీరియన్స్ చేసి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు డౌట్ అడిగితే నేను కాజ్ నుంచి డౌట్ అడుగుతున్నాను, నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. యూనివర్స్ నుంచి కానీ గురువు నుంచి కానీ ఎక్కడి నుంచి నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ పుస్తకం చదివేసి పక్కన పెట్టేసి డౌట్ అడిగానంటే ఐఎమ్ బీయింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద బుక్. నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినా కూడా నేను ఏది ఆచరణలో పెట్టలేదు. బికాస్ ఎఫెక్ట్ నుంచి నువ్వేం చేయలేదు. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎఫెక్ట్ యాజ్ ఎ మొనాడ్. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎఫెక్ట్ యాజ్ ఎ మ్యాన్, యాజ్ ద స్పిరిచువల్ బీయింగ్, యాజ్ ఎ కాస్మిక్ బీయింగ్, ఓకే, యాజ్ ఎ డివైన్ బీయింగ్. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎఫెక్ట్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే యూ ఆర్ బికమింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ అన్ ఎఫెక్ట్. దాంతో ఏంటంటే మ్యాటర్ రియల్ అని నమ్ముతున్నావు, లైఫ్ ఫాల్స్ అని నమ్ముతున్నావు. లైఫ్ ను పెద్దగా నమ్ము, మ్యాటర్ నమ్మినంత గట్టిగా లైఫ్ నమ్ము. లైఫ్ నమ్మితే మ్యాటర్ నీ కంట్రోల్లో ఉంటుంది. నీ లైఫ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. సో ఈ రెండు స్టాంజాస్ ఏం చెప్తాయంటే హౌ యూ డిఫరెన్షియేట్, హౌ టు డిఫరెన్షియేట్. ఈ ఫోర్త్ స్టాంజా చెప్పేదంటే హౌ టు డిఫరెన్షియేట్. డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. విడగొట్టి చూడండి, కలిపి ఆలోచించండి. ముందు విడగొట్టు, అన్ని చూడు, ఎక్కడ వీక్ గా ఉందో దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. ఎలా స్ట్రెంగ్థెన్ చేయాలి? పాదాల్లో చూసుకున్నాం, ఓకే, స్ట్రెంగ్థెనింగ్, మిడ్ లైన్ స్ట్రెంగ్థెనింగ్ చేయొచ్చు, బ్రీతింగ్ తో స్ట్రెంగ్థెనింగ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఈజ్ ఈజియర్ టు యూ. దాన్ని స్ట్రెంగ్థెన్ చేయి. విడగొట్టి చూడు, ఏది వీక్ గా ఉందో దాన్ని స్ట్రెంగ్థెన్ చేయి. తర్వాత అన్ని కలిపి ఒకసారి స్ట్రెంగ్త్ వచ్చిందంటే ఎవ్రీథింగ్ ఇంటిగ్రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీ బాడీలో కూడా నువ్వు విడగొట్టే చూస్తావు. అంత హెల్దీగా ఉన్నప్పుడు నేను బాగున్నాను అంటావు. ఇప్పుడు చేయి నొప్పి వచ్చింది, నా చేయి నొప్పి అంటావు. చేయి నీ బాడీలో పార్ట్ కదా. నా బాడీ బాగాలేదని చెప్పండి, నా చేయి బాగాలేదంట. అంటే నువ్వు చేయిని బాడీని విడగొట్టి చూస్తున్నావు. ఇప్పుడు ఎందుకు, ఏం జరిగింది? వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? చేతికి డైరెక్ట్ గా దెబ్బ తగిలిందా, లేదా దెర్ ఈస్ సమ్ మెంటల్ ఫినామినా విచ్ ఈస్ స్టాపింగ్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద హ్యాండ్, ఆర్ దెర్ ఈస్ సమ్ ఎమోషనల్ ఫినామినా విచ్ ఈస్ బ్లాకింగ్ ద మెరిడియన్? ఏం జరుగుతుంది? దాన్ని అబ్జర్వ్ చేసామంటే మళ్ళీ చెయ్యి, ఇట్ గెట్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాక్ టు ద బాడీ. నొప్పి లేదు, ఇప్పుడు మళ్ళీ నేను బాగున్నానని అంటావు. నా చెయ్యి బాగున్నాను ఇంకా మళ్ళీ నేను బాగున్నాను అంటావు. వాట్ ఈస్ హ్యాపెన్? నువ్వే విడగొడుతున్నావు బికాస్ ఆఫ్ సమ్ బ్లాక్స్, బికాస్ ఆఫ్ సమ్ వీక్నెసెస్. ఆ వీక్నెసెస్ నువ్వు మళ్ళీ స్ట్రెంగ్థెన్ చేస్తే ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ బికమ్స్ వన్, అన్ని ఒకటైపోతాయి. సో అలానే యూనివర్స్ లో కూడా 10 పార్ట్స్ ఉంటాయి. 10 వాట్ వి కాల్ 10 ఫార్మ్లెస్ సబ్జెక్టివ్ పారామీటర్స్ ఉంటాయి. ఇందాక ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళండి వెనక్కి. యా, రైట్. ఇక్కడ మన ఇందులో ఏంటంటే ఇది విజ్డమ్ ఆఫ్ కబాలాస్ లో యూస్ మోడల్ ఆఫ్ ద యూనివర్స్. ఇది కేతర్, బెనా, చోక్మా. ఈ మాల్చర్త్ అనేసరికి మనిషి వచ్చేసరికి లాస్ట్ వస్తుంది, 11 కనిపిస్తాయి. బట్ ఓన్లీ యూనివర్స్ తీసుకుంటే లాస్ట్ తీసేయచ్చు, మాల్చర్ తీసేసి ఆల్ ద అదర్ 3. మనం ఇప్పుడు దేన్ని మెయిన్ గా స్టడీ చేస్తాం అంటే కేటర్, బెనా, చాక్మన్, వీటినే స్టడీ చేస్తున్నాం. ఈ 3 తీసేస్తే ఇట్ బికమ్స్ 7 సన్స్. ఆ 3 కలిపితే ఇట్ బికమ్స్ 10. కేటర్, బెనా, చాక్మన్ ఈజ్ నథింగ్ బట్ అనుపాతక, నెక్స్ట్ లోగోస్ అండ్ వాయిస్, ఎనర్జీ, వాయిస్. ఈ 3 కలుపు. ఈ 3ని ఎప్పుడైతే తీసేస్తావో నీకు ఆ 7 సన్స్ మిగిలి. ఈ 3 నుంచే పుట్టే ఆ 7. ఈ 7 కాంబినేషన్స్ ఈ 3 నుంచి పుట్టే. ఈ 3 ప్లస్ ఈ 7 కలిపితే నీకు యూనివర్స్ వస్తుంది. ఇది డిఫరెంట్ ప్లేన్స్ లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి అనుపాదక ప్లేన్ లో జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఆత్మిక్ ప్లేన్ లో జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి బుద్ధిక్ ప్లేన్ లో జరుగుతుంది, మెంటల్ ప్లేన్ లో, యాస్ట్రల్ ప్లేన్ లో, ఫిజికల్ ప్లేన్ లో. ఇలా జరుగుతూ వచ్చే కొద్ది ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ తగ్గుతూ వస్తుంది. రిఫ్లెక్షన్ తగ్గుతోంది అంటే మ్యాటర్ పెరుగుతోంది. ఎప్పుడైతే మ్యాటర్ ఎంటైర్ లైట్ ని అబ్జర్వ్ చేసేస్తుందో రిఫ్లెక్షన్ ఉంటుంది. దట్స్ వేర్ ద క్రియేషన్ స్టాప్స్. అక్కడ క్రియేషన్ ఆగిపోతుంది. సో ఆదిలో ఏమీ లేదు, మళ్ళీ పాతాళంలో ఏం లేదు, మధ్యలో మొత్తం దెర్ ఈస్ సంథింగ్. సో ఆదిలో నిజంగా ఏం లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్రియేటెడ్ ఫ్రమ్ ద ఆది. బట్ కింద పాతాళంలో అన్ని ఉన్నాయి కానీ ఏది కనిపించదు. బికాస్ మ్యాటర్ డామినేటెడ్ ఎవ్రీథింగ్. మొత్తం మ్యాటర్ డామినేట్ చేసి లైట్ ని రిజెక్ట్ చేసింది. పైన లైట్ ని క్రియేట్ చేసి అన్ని కనిపించేలా చేసింది. సో ఆది బికమ్స్ ద కాజ్. ఎందుకంటే ఇట్ షోస్ యూ ద పాత్ టు విజ్డమ్. నీకు విజ్డమ్ కి దారి చూపిస్తుంది. విజ్డమ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ చూపిస్తుంది. విజ్డమ్ కావాల్సిన డిఫరెంట్ పారామీటర్స్ చూపిస్తుంది. ఏ కాంబినేషన్ లో ఉన్నాయి, ఏ కాంబినేషన్ లో పెడితే ఏం కనిపిస్తుంది, ఏ కాంబినేషన్ లో దాన్ని ఏమంటారు, దీన్ని 7 హైరార్కీస్ అని కూడా అంటాం. ఓకే, ఫస్ట్ కాంబినేషన్ లో ఫైరీ లయన్స్ అంటాం. ఫైరీ లయన్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ కంబైన్ చేయగానే ద విండ్, ఫిఫ్త్ స్టాంజాలో మనకి ఇప్పుడు వస్తుంది, ద విండ్ ఆఫ్ గాడ్ బికమ్స్ ఇట్స్ మెసెంజర్ అని వస్తుంది అక్కడ. ఈ విండ్ ఏం చేస్తుందంటే దాని థాట్స్ ని స్ప్రెడ్ చేస్తుంది మొత్తం. బికాస్ అనుపాదక ఇస్ ద ఫస్ట్ కాజ్. ఈ కాజ్ ఏం చేయాలనుకుంటుందో మిగతా దాని కింద లెవెల్స్ అని దాన్ని ఫాలో కావాలి. ఆల్ ద లోవర్ లెవెల్స్ హ్యావ్ టు ఫాలో
వాట్ అనుపాదక వాంట్స్ టు క్రియేట్. సో ఫస్ట్ ఏం చేస్తుంది, విండ్ ని రిలీజ్ చేస్తుంది ఆ స్పేస్ లోకి. ఎనర్జీ, ఫస్ట్ ఎనర్జీ విండ్ ని, తర్వాత వర్లింగ్ ఫైర్స్ అంటారు, ఫైరీ లయన్స్ అంటాం మనం ఇక్కడ. ఈ ఫైరీ లయన్స్ అంటే ద బేసిక్ ఇంటెన్షన్స్. ఈ ఇంటెన్షన్స్ ని విండ్ ద్వారా స్ప్రెడ్ చేస్తాం. ఇంటెన్షన్స్ ని విండ్ ద్వారా స్ప్రెడ్ చేసినప్పుడు నీకు డ్రాగన్ ఆఫ్ ఫైర్ లా కనిపిస్తుంది. అది ఇట్ అబ్జర్వ్స్ యాజ్ అ డ్రాగన్ ఆఫ్ ఫైర్. ఈ లైట్ నీకు సెపరేట్ అయ్యి కింద ఆత్మిక్ లెవెల్ ఫాలో అయ్యి మళ్ళీ ఆత్మిక్ లెవెల్ లో లైట్ స్ప్రెడ్, బుద్ధిక్ లెవెల్. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. ఓకే, అలా నీకు 10 డిఫరెంట్ కంపోజిషన్స్ ఆఫ్ ద యూనివర్స్. ఇది డిఫరెంట్ 10 కంపోజిషన్స్. మనం మెయిన్ 7 చూస్తాం. ఆ 7 సన్స్ ని, ఆ 3 ఫస్ట్ 3 ఏదంటే అనుపాదక, విచ్ ఇస్ ఆది నిదాన, ఆది సనత్, బాయ్స్. సో ఈ 5 మూడింటిని కలిపి యూనివర్సల్ స్పిరిట్ అంటాం. యూనివర్సల్ స్పిరిట్, యూనివర్సల్ లైఫ్, విచ్ గివ్స్ ఎనర్జీ టు ద సన్స్ ఆఫ్ ద యూనివర్స్. ఆ సన్స్ ఆఫ్ ద యూనివర్స్ దే డు ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ద కాస్మాస్. ఈ కాస్మాస్ లో నీకు మళ్ళీ చాలా యూనివర్స్ వస్తాయి. ప్రతి యూనివర్స్ లో డిఫరెంట్ గెలాక్సీస్ వస్తాయి. మళ్ళీ గెలాక్సీస్ లో నీకు మళ్ళీ సోలార్ సిస్టమ్స్ వస్తాయి. సోలార్ సిస్టమ్స్ లో మళ్ళీ ప్లానెట్స్ వస్తాయి. ప్లానెట్స్ మీద మళ్ళీ లైఫ్ వస్తుంది. ఆల్ దిస్. సో దాంతో ఏమవుతుందంటే దాన్ని 6th లెవెల్ లో దాన్ని ద సన్స్ ఆర్ కౌంట్లెస్. సో ప్రతి ప్లేన్ లోనూ నీకు డిఫరెంట్ చాలా మంది సన్స్ వస్తారు. ఓకే, ప్రతి సన్ కు సెంట్రల్ సన్ ఉంటాడు. ఓకే, ఆ సన్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రీవియస్ ప్లేన్. సో చూడడానికి కొంచెం కన్ఫ్యూజన్, కానీ ఇందాక బేసిక్ కాన్సెప్ట్ నీకు అర్థమైతే దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు కూడా ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. నువ్వు ఫస్ట్ ఆలోచిస్తావు, ఇది మ్యాటర్ లోకి రిఫ్లెక్ట్ అయ్యేంత వరకు. అది మ్యాటర్ లోకి రిఫ్లెక్ట్ కావట్లేదంటే నువ్వు డార్క్ ఎనర్జీతో వర్క్ చేస్తున్నావు. అది మ్యాటర్ లోకి రిఫ్లెక్ట్ అయితే ఆ పని చేయడం చాలా సింపుల్ గా కనిపిస్తుంది. వన్స్ యూ మేక్ ఎ థాట్, ఓకే, వన్స్ ఆ థాట్ మ్యాటర్ లోకి ఎంటర్ కావాలి, మ్యాటర్ లోకి డౌన్లోడ్ అవ్వాలి. డౌన్లోడ్ అవ్వాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఎమోషన్. నెక్స్ట్ ఈస్ హీట్. హీట్ ని మనం తప అంటాం, జప తపాలంటాం. వన్స్ యూ రిపీట్ సంథింగ్, నీకు హీట్ పుడుతుంది. ఈ హీట్ ద్వారా నీ థాట్ మ్యాటర్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ హీట్ ద్వారా, ఆ ఎమోషన్స్ ద్వారా, ద రైట్ ఎమోషన్, ద రైట్ థాట్ కరెక్ట్ గా ఉంటే అది బాడీలోకి ఎంటర్ అవుతుంది. బాడీ యాక్షన్ లోకి దిగుతుంది. ఆ యాక్షన్ లోకి దిగినప్పుడు ఆ పని పూర్తవుతుంది. ఎఫర్ట్ తో పని పూర్తవుతుంది. సో ఈ థాట్, ఎమోషన్, ఎఫర్ట్, అన్లెస్ దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ తప్ప నీ యాక్షన్ ఎగ్జాక్ట్ గా ఉండదు. నీ మేనిఫెస్టేషన్ కరెక్ట్ గా ఉండదు. అదే ఎప్పుడైతే ఈ మూడింటి మధ్య ఇంబ్యాలెన్స్ వస్తుందో, ఎయిదర్ థాట్ ఆర్ అన్ ఎమోషన్ ఆర్ అన్ ఎఫర్ట్, ఏదో ఒకటి వీక్ గా ఉంది. ఆ వీక్ గా ఉండేసరికి ఏది వీక్ గా ఉండో చూడకుండా మూర్ఖంగా ముందుకు వెళ్ళామంటే ఒకటి పని అవ్వదు, లేదా అవసరమైన దానికంటే ఎక్కువైపోతుంది. 2 ట్రబులే. అవసరమైన దానికన్నా ఎక్కువైన ట్రబులే. బికాస్ అక్కర్లేని క్రియేషన్స్ చాలా వచ్చేస్తాయి, విచ్ విల్ ఇంటర్ఫియర్ విత్ ద మెయిన్ క్రియేషన్. ఓకే, కావాల్సినంత థాట్ లేదు, ఎమోషన్ లేదు. సో జరగాల్సిన జరగాలి, అసలు ముందుకు వెళ్ళదు. గేమ్ డజంట్ గో ఫార్వర్డ్. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలంటే నువ్వు కాజ్ లెవెల్లోనే ఉండాలి. నువ్వు కాజ్ లెవెల్, నీ పర్పస్, నువ్వు ఏం క్రియేట్ చేస్తున్నావు అనే పర్పస్ నీకు దగ్గరలో ఉంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు హ్యాండిల్ ద రెస్ట్. సో దిస్ ఈస్ అబౌట్ ద 4th స్టాంజా. దిస్ కంప్లీట్స్ ద 4th స్టాంజా. సో ఇప్పుడు ఏంటంటే మనం 5th స్టాంజా స్టార్ట్ చేద్దాం. ఓకే, 5th స్టాంజా. సో 4th స్టాంజా ఇస్ కంప్లీట్లీ అబౌట్ డిఫరెన్సియేషన్. ఈ 5th స్టాంజా ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద నెబ్యులా. నెబ్యులా అంటే సెంట్రల్ పార్ట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ద సన్స్ ఆఫ్ హైరార్కీ. ఇందాక మనం 7 హైరార్కీస్ లో క్రియేషన్ చూసాం. డిఫరెన్సియేషన్ 7 హైరార్కీస్. ఓకే, 7 హైరార్కీస్ ఏంటి? ద ఫైరీ లయన్స్, ద సెలెస్టియల్ బీయింగ్స్, ద మొనాడ్స్ తర్వాత జీవాస్ తర్వాత పెంటాగ్రామ్ అంటే వేర్ మ్యాన్ కమ్స్ ఇంటు ద గేమ్. తర్వాత ద ఇథెరియల్ బీయింగ్స్, తర్వాత ఎలిమెంటల్ బీయింగ్స్. ఇవి 7 హైరార్కీస్ అక్కడ 4th స్టాంజాలో. అకార్డింగ్ టు దట్ అవి డిఫరెన్సియేషన్ జరుగుతాయి. ఆ డిఫరెన్సియేషన్ జరిగిన తర్వాత వాటి ఎనర్జీ లెవెల్స్ ని బట్టి, వాటి అండర్స్టాండింగ్ ని బట్టి ఏది ఏ హైరార్కీలో పడుతుందో చూస్తాం. ఈ 5th స్టాంజాకి వచ్చేసరికి ఎవ్రీ హైరార్కీ హ్యాస్ ఇట్స్ ఓన్ సన్స్. ద సన్స్ ఆఫ్ హైరార్కీస్ అంటారు. ఒక క్రియేషన్ మేనిఫెస్టేషన్ లోకి వచ్చేటప్పుడు జరిగే ప్రాసెస్ ద నెబ్యులా ఫార్మేషన్ అంటారు. నెబ్యులా ద సెంట్రల్, ఒక నిప్పు గోళ ఉంది, మెల్లిగా కరుగుతుంది. కరిగి అది మ్యాటర్ కింద మారుతుంది. ఈ ప్రాసెస్ ఇస్ కాల్డ్ నెబ్యులైజేషన్ ప్రాసెస్ అంటాం. ఆ వేడి ఎలా చల్లారుతుంది, ఇది ఎట్లా తయారవుతుంది. ఆ వేడి చల్లారి అది మ్యాటర్ కింద మారాలి. మ్యాటర్ కింద మారిన తర్వాత మ్యాటర్ నుంచి మళ్ళీ ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఇది ఎయిర్ అవుతుంది. ఈ ఎయిర్ లో మళ్ళీ ఎలిమెంట్స్ కలవాలి, అది వాటర్ అవుతుంది. ఈ వాటర్ అంతా స్పేస్ కింద డివైడ్ అవ్వాలి. డివైడ్ మళ్ళీ కొత్తది ఏమన్నా క్రియేట్ చేయాలంటే హీట్ రావాలి. ఓకే, దిస్ ఇస్ ద సైకిల్, ఎలిమెంటల్ సైకిల్ అంటారు. ఇది ఎలిమెంటల్ బీయింగ్స్ హ్యాండిల్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఈ నెబ్యులైజేషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది స్టాంజా 5 చెప్తుంది. సో దట్ ఇది తెలుసుకుంటే ఏంటి అంటే 4th స్టాంజాలో డిఫరెన్సియేషన్ పొరపాటున ఎక్కడ తప్పు జరిగిన ఈజియర్ టు కరెక్ట్. అండ్ అంతేకాకుండా కొత్తగా నువ్వు ఏమన్నా క్రియేట్ చేయాలన్నా కూడా హౌ టు నెబ్యులైజ్ ఇట్. ముందు ఆ తప్ప నీలో ఉన్న వేడిని ఒక మ్యాటర్ కింద ఎట్లా మార్చాలి. ఒక థాట్ రావచ్చు, ఆ థాట్ ఉపయోగపడుతుందా పడుతుంది అనుకుంటే దాన్ని మ్యాటర్ కింద మార్చవచ్చు. ఓకే, ఒకవేళ తెలియకుండా నువ్వు ఏదో క్రియేట్ చేసేసావు,
తప్పు చేసో డిఫరెంట్ రీజన్స్ 10 మంది నీ చేత ఫోర్స్ చేయడం ఏదో క్రియేట్ చేసావు. దీన్ని ఎట్లా డిజాల్వ్ చేసుకోవచ్చు? దీన్ని డిజాల్వ్ చేసేసుకుంటే ద సేమ్ థింగ్. ఈ ఫైర్ ఎట్లా మ్యాటర్ కింద మారుతుంది, మ్యాటర్ మళ్ళీ ఫైర్ కింద మారుతుంది. ఎనర్జీ కన్వర్ట్స్ టు మ్యాటర్, మ్యాటర్ కన్వర్ట్స్ టు ఎనర్జీ. దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఎట్లా చేయొచ్చు అనేది ఇది చెప్తుంది ఈ స్టాంజా 5. సో ఈ స్టాంజా 5 లో ఏంటంటే వీల్ హ్యాండిల్ ద ఫస్ట్ పార్ట్. ద ప్రైమార్డియల్ 7, the 7 breaths of the dragon of wisdom, produced in their turn from the holy circumgyrating breaths, the fiery whirlwind. The primordial 7, the first 7 breaths of the dragon of wisdom, produce in their turn from their holy circumgyrating breaths, the fiery whirlwinds. ఇందా చూసాం మనం అనుపాదక స్టేట్ చూసాం. అనుపాదక స్టేట్ కింద రిఫ్లెక్షన్, ఫస్ట్ ఆత్మిక్ ప్లేన్ రిఫ్లెక్షన్ కింద వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అనుపాదక ప్లేన్ నుంచి నీకు కాస్మిక్ బ్రెత్ అనేది ఆత్మిక్ లోకి దిగుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ బికమ్స్ ద ఆత్మిక్. అప్పటిదాకా ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ అనుపాదక. ఎప్పుడైతే కాస్మిక్ బ్రెత్ ఎంటర్ అయిందో, ఈ కాస్మిక్ బ్రెత్ ఇట్ బికమ్స్ ద లైఫ్ ఫర్ దట్ అనుపాదక, విచ్ ఇప్పుడు మనం దాన్ని ఆత్మిక్ అంటున్నాం. సో ఆ అనుపాదక నుంచి ఆత్మిక్కి ఈ లైఫ్ ఫోర్స్ వచ్చే ప్రాసెస్ సర్కంగైరేటింగ్ బ్రెత్స్, ద ఫైరీ వరల్విండ్స్ అంటాం. సో అనుపాదక సంకల్పించింది ఆత్మిక్ రావాలని. దాంతో ఈ సర్కంగైరేటింగ్ బ్రెత్స్ అంటే రౌండ్ గా తిరుగుతూ కిందకి రావడం అంటారు. సర్కంగైరేటింగ్ అంటే రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సుడిగాలు చూస్తుంటాం, టార్పిడో చూస్తాం, రౌండ్ గా తిరుగుతూ వస్తుంది, గాలి అలా వెళ్తూ ఉంటుంది. సర్కంగైరేటింగ్ ఫైరీ వరల్డ్ విండ్. ఫైరీ అంటే నిప్పు, వరల్డ్ అంటే తిరుగుతున్న, విండ్ గాలి. ఇందాక చూసాం విండ్ ఈస్ ద మెసెంజర్ ఆఫ్ ద గాడ్, ఫైర్ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ గాడ్. నువ్వు ఏం చేయాలో ఫైర్ చెప్తుంది, దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దాన్ని ఎలా చేయాలో విండ్ చెప్తుంది. సో ఈ యోగాలో కూడా ఈ జపతపాల యొక్క ఇంపార్టెన్స్ అదే. ఈ బ్రీతింగ్ తో ఏంటంటే మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మిగతా 7 బాడీస్ ఏం చేయాలో విండ్ చెప్తుంది. ఈ ఫైర్ ఆ డైరెక్షన్ చూపిస్తుంది, నువ్వు ఎటువైపు వెళ్తున్నావు. ఈ ఫైర్ లేకపోతే నీ డైరెక్షన్ కరెక్ట్ గా ఉండదు. 4 సార్లు చేస్తావు, నాకు రాలేదంట, ఇష్టం వచ్చినట్టు చేస్తావు, నాకు చాలా వచ్చినట్టు. సో కంట్రోల్ ఉండదు. ఈ ఫైరీ వరల్డ్ విండ్ ఉంటే, ఈ రెండు ఉంటే తప్ప నీకు సిచ్యుయేషన్ మీద కానీ ఆ 7 ప్లేస్ మీద కానీ కంట్రోల్ రాదు. సో ద ప్రైమార్డియల్ 7, ద ఫస్ట్ 7 బ్రెత్స్ ఆఫ్ డ్రాగన్ ఆఫ్ విజ్డమ్. ద ప్రైమార్డియల్ 7 అంటే ఫస్ట్ తయారైన ధ్యాన చౌహాన్స్, విచ్ ఫస్ట్ 7 నిన్న మనం తీసుకున్నాం కదా. ద అనుపాదక నుంచి, లోగోస్ నుంచి, తర్వాత ఆ వాయిస్, ఆ ఎనర్జీ నుంచి 7 కాంబినేషన్స్ వచ్చాయి. ఆ 7 దే ఆర్ కాల్డ్ ద ప్రైమార్డియల్ 7. ద ఫస్ట్ 7 బ్రెత్స్, ఈ 7 సన్స్ తీసుకున్న ఫస్ట్ బ్రెత్స్, దే ఆర్ కాల్డ్ ద డ్రాగన్ బ్రెత్స్ బికాస్ దే నో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. డ్రాగన్ బ్రెత్ ఎందుకు వస్తుంది అంటే, కాన్సెప్ట్ డ్రాగన్ బ్రెత్ ఎట్లా వస్తుంది అంటే, ఎప్పుడైతే లైట్ ఎమినేట్ అయిందో, ఈ ప్లేన్ లో లైట్ ఎమినేట్ అవుతుంది. ఎట్లాగంటే ఎట్లా చెప్పాలంటే, నీకు అనుపాదకాలో ఫస్ట్ స్పేస్ అండ్ టైం కింద డివైడ్ అవుతుంది, తర్వాత టైం స్పేస్ టైం కింద డివైడ్ అవుతుంది, తర్వాత స్పేస్ టైం ఇంటరాక్షన్ వల్ల దానిలో రొటేషన్ మోషన్ వస్తుంది. ఈ రొటేటరీ మోషన్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ ఈస్ కాల్డ్ హిగ్స్ బోసాన్. ఎప్పుడైతే మోషన్ తిరగడం మొదలవుతుందో ఇట్స్ కాల్డ్ ఫోటాన్. ఫోటాన్స్ ఎమిట్స్ లైట్. ఓకే, ఈ లైట్ ఎమిషన్ వరుసగా చైన్ ఆఫ్ ఫోటాన్స్ లోంచి లైట్ ఎమిట్ అయ్యేసరికి అది డ్రాగన్ షేప్ లా కనిపిస్తుంది. ఇట్ అపియర్స్ లైక్ ద షేప్ ఆఫ్ ఎ డ్రాగన్. ఈ స్పేస్ లో ఎప్పుడైతే ఈ ఫోటాన్స్ తిరగడం మొదలు పెడతాయో, ఒక ఫోటాన్ తిరిగి దానిలో ఎనర్జీ నెక్స్ట్ ఫోటాన్ ట్రాన్స్ఫర్ చేసే కొద్దీ అన్ని ఫోటాన్స్ తిరగడం మొదలు పెడతాయి. ఈ తిరగడం మొదలెట్టేసరికి దే అపియర్ లైక్ ద డ్రాగన్, ఒక డ్రాగన్ లా కనిపిస్తాయి అవి. సో ఇలాంటి డ్రాగన్స్ ఏంటంటే ప్రైమార్డియల్ 7. ప్రతి సన్ వాళ్ళ బ్రెత్ నుంచి నీకు కొంత విజ్డమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ లోగోస్ ఉంది, లోగోస్ థింక్స్ అబౌట్ క్రియేటివిటీ. అనుపాదక ఉంది, ఇట్ థింక్స్ అబౌట్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్, ఇట్ థింక్స్ అబౌట్ ప్రొవైడింగ్ స్పేస్, ఇట్ థింక్స్ అబౌట్ ప్రొవైడింగ్ టైం. ఓకే, ఎనర్జీ ఉంది, ఇట్ థింక్స్ అబౌట్ ప్రొవైడింగ్ యాక్షన్. వాయిస్ అంటే ఎనర్జీ, ఇట్ థింక్స్ అబౌట్ ప్రొవైడింగ్ యాక్షన్. ఈ రేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పనులు గట్టిగా చేయగలరు. అనుపాదక నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు. వాయిస్ రే నుంచి వచ్చిన వాళ్ళు ఎనర్జీ కంట్రోల్స్ బాగుంటాయి వాళ్ళకి. అట్లానే అంటే ఫిజికల్ యాక్టివిటీ ఆర్ మెంటల్ యాక్టివిటీ ఎనర్జీ కంట్రోల్స్ బాగుంటాయి. ఎనర్జెటిక్ గా ఎనీథింగ్ దే కెన్ ఎగ్జిక్యూట్ ఎనర్జెటికల్లీ. అలానే నీకు లోగాస్ నుంచి వచ్చిన వాళ్ళు దే డూ లాట్ ఆఫ్ క్రియేటివిటీ బికాస్ పాత మన్వంతరాస్ లో కూడా చేసిన యాక్షన్స్ అన్ని వాళ్ళకి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యాక్సెసిబుల్ గా ఉంటుంది. తర్వాత ఈ కాంబినేషన్స్ లోకి వచ్చాక ఓకే, ఇన్ఫర్మేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి, కొత్త ఇన్ఫర్మేషన్ ఎట్లా తయారు చేయాలి. ఇది అనుపాదక అండ్ లాగాస్ కలిసిన రేలోంచి వచ్చిన వాళ్ళు కొత్త ఇన్ఫర్మేషన్స్ దే థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ న్యూ వే. అట్లానే లాగాస్ ఎనర్జీ కలిపి ఆలోచించిన వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు. వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు బికాస్ ఇన్ఫర్మేషన్ విత్ ఎనర్జీ వాళ్ళు మ్యాజికల్
స్పీడ్ తో చేయగలరు అన్ని వాళ్ళు. ఈ మూడు కలిసిన వాళ్ళు అన్ని చేయగలరు. సో వాళ్ళు చేసే వర్క్స్ ని బట్టి, వాళ్ళు చేసే పనులు ఒక్కొక్క రేంజ్ నుంచి ఒక్కొక్క పని ఉంటుంది, వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, ఈ వాయిస్ నుంచి వచ్చిన వాడు మ్యూజిక్ లో, ఆర్ట్స్ లో ఎక్సెల్ అవుతాడు. అట్లానే లోగోస్ నుంచి వచ్చిన వాడు క్రియేటివిటీలో ఎక్సెల్ అవుతాడు. ఆ కాంబినేషన్ వచ్చిన వాళ్ళు అన్నింటిలో ఎక్సెల్ అవ్వగలరు. కొంతమంది బౌండ్లెస్నెస్ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు దే ఆర్ సైలెంట్ అబ్జర్వర్స్, కేవలం అబ్జర్వేషన్ లో ఉంటారు. అబ్జర్వేషన్ చేసి లాట్ ఆఫ్ డేటా కలెక్ట్ చేసుకుని ఎక్కడ లేని కొత్తది క్రియేట్ చేస్తుంటారు. సో ఈ కాంబినేషన్స్ నుంచి వస్తాయి. ఈ 7 సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ సర్కమ్ గైరేటింగ్ బ్రెత్స్ లోంచి ఈ 7 సన్స్ వీళ్ళు రిలీజ్ చేసే ఎనర్జీ సర్క్యులర్ ఫామ్ లో తిరుగుతూ ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్స్, ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ ఈ థాట్స్ ని నీకు ఆ జర్మ్ లోకి పంపిస్తుంది. ఆ జర్మ్ నెక్స్ట్ దాన్ని, ఆ జర్మ్ అంటే ఫస్ట్ దాని జర్మ్ లోగోస్ అంటారు. నెక్స్ట్ సెంట్రల్ సన్ నుంచి వచ్చే ఎనర్జీ ద కాస్మిక్ బ్రెత్ విత్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ సెకండ్ జర్మ్ అవుతుంది. ఈ సెకండ్ జర్మ్ ఎప్పుడైతే నీ రిఫ్లెక్షన్ లోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటికలీ అది ఆత్మిక్ లెవెల్ ఫార్మ్ అవుతుంది. ఆత్మిక్ లెవెల్, ఇట్ ఫార్మ్స్ ద ఆత్మిక్ లెవెల్. సో ఈ ఆత్మిక్ లెవెల్ ఫార్మ్ అయ్యేటప్పుడు నీకు విండ్ ట్రాన్స్ఫర్స్ ద ఇన్ఫర్మేషన్, ఫైర్ ట్రాన్స్ఫర్స్ ద పర్పస్. ఓకే, మళ్ళీ ఆత్మిక్ లెవెల్ నుంచి బుద్ధిక్ లెవెల్ అలానే వస్తుంది. ఈ విండ్ ఎప్పుడైతే చల్లారిపోతుందో ఇట్ బికమ్స్ మ్యాటర్. సో ఆల్ ద పర్పస్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ద ఎర్త్ ఎలిమెంట్. ఓకే, ఎప్పుడైతే వాటరీ ఫామ్ లో వస్తుందో, ఎయిర్ లో ఉన్న ఎలిమెంట్స్ కలిసి వాటర్ తయారవుతాయో, ఈ వాటర్ ఎలిమెంట్ కి వెళ్ళే ఇన్ఫర్మేషన్ వాటర్ ఎలిమెంట్ తయారవుతుంది. ఈ ఎయిర్ లోకి వెళ్ళే ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఇది కంబైన్, ఎయిర్ లో ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీకు వాటర్ వస్తుంది. ఓకే, ఈ ఎయిర్ లో ఉన్న ఎలిమెంట్, ఈ రెండు ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడు నీకు వాటర్ కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, వాటర్ ఎలిమెంట్ తయారవుతుంది. ఫైరీ బ్రెత్స్ ఎట్లా కంట్రోల్ చేయాలో చెప్తుంది, ఎక్కడెక్కడ ఏముంది ఎలా కంట్రోల్ చేయాలి. బికాస్ ఫైర్ గివ్స్ లైట్ అట్ ద సేమ్ టైం కంట్రోల్. కంట్రోల్ అక్కడ నిప్పుంటే అందరూ ఎవరు నడుచుకుంటాడు, నేను అక్కడ ఆపేయగలదు. నిప్పు అక్కడ గట్టిగా ఉన్నట్టు ఆగిపోతావు. ఫైర్ ఎగ్జిబిట్స్ కంట్రోల్ అట్ ద సేమ్ టైం విజ్డమ్, రెండు ఇస్తుంది. అంటే దీని అర్థం ఇఫ్ యూ హ్యావ్ ద విజ్డమ్ యూ కెన్ కంట్రోల్, ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యూ డోంట్ హ్యావ్ ద విజ్డమ్. దట్స్ ఇట్. అదే నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది. ఇఫ్ యూ హ్యావ్ ద విజ్డమ్ యూ కంట్రోల్, ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యూ ల్యాక్ విజ్డమ్. అంటే నీకు ఫైర్ ఎలిమెంట్ సరిపడా లేదు. సో ఫైర్ ఎలిమెంట్ జాగ్రత్తగా పెంచడం చేతనం అవ్వాలి. ఎట్లా పెంచాలి? ఫైర్ ఎట్లా పెంచుతావు? మెల్లిగా ఊది పెంచుతావు. త్రూ ఎయిర్ పెంచవచ్చు. దాని మీద ఎమోషనల్ గా వెళ్ళాం అనుకో, ఎమోషన్ ఇండికేట్స్ వాటర్. ఆ ఫైర్ మీద వాటర్ పడుతుంది, ఉన్నది కూడా పోతుంది. సో జాగ్రత్తగా బ్రెత్స్ తీసుకుంటూ బ్యాలెన్స్ చేసి స్లోగా ఫైర్ ని పెంచాలి. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు వర్క్ విత్. దీనికి ఏంటంటే లిబిడ్స్ అని ఉంటాడు. లిబిడ్స్ హి సేస్ ద మొనాడ్ ఆఫ్ లిబిడ్స్ అంటారు. ఇందులో ద మొనాడ్ ఆఫ్ లిబిడ్స్ ఏం చెప్తుందంటే యూ కెనాట్ బిలీవ్ గాడ్ ఆన్ ఫెయిత్ అలోన్ అంటుంది. ఇది సీక్రెట్ డాక్టరీన్ లో ఈ స్టాంజాక్ ఎక్స్ప్లెనేషన్ లో ఉంటుంది. తెలియదు మొనాడ్ ఆఫ్ లిబిడ్స్ అని. యూ కెనాట్ ట్రస్ట్ గాడ్ ఆన్ ఫెయిత్ అలోన్ అంటుంది. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ బేస్డ్ ఆన్ సర్టన్ పారామీటర్స్. దాన్ని ఆ ఒక రేషనల్ బేసిస్ కావాలి. టు బిలీవ్ గాడ్ దేర్ హ్యాస్ టు బి రేషనల్ బేసిస్. ఈ రేషనల్ బేసిస్ మొనాడ్ ఇవ్వగలదు అని చెప్తుంది. మొనాడ్స్ ఇవ్వగలదు. అది ఎట్లా చెప్తుంది అంటే ఎనీ లివింగ్ థింగ్. లెబిట్స్ చెప్పేది, లెబిట్స్ ఇస్ ఎ జర్మన్ ఫిలాసఫర్ యాక్చువల్లీ 1600-1700s లో. అతని వర్క్స్ మీద కూడా బ్లాబిట్స్ కి కొంత వర్క్ చేసింది. ఆ వర్క్స్ కూడా మన దీనిలో సీక్రెట్ డాక్టరీన్ లో ఇన్కార్పొరేట్ చేశారు. సో ఇక్కడ మొనాడ్స్ ఆఫ్ లెబిట్స్ లో ఎనీథింగ్ దట్ కెన్ థింక్ ఈజ్ ఎ మొనాడ్ అంటాడు లెబిట్స్. మన సీక్రెట్ డాక్టరీన్ లో మీనింగ్ స్ట్రైట్ గా మారుతుంది. ఆత్మ బుద్ధి మనసు కలిస్తే మొనాడ్ అంటుంది. బట్ లెబిట్స్ 16th-17th centuryలో ఆయన చెప్పింది ఏంటంటే ఎనీథింగ్ విచ్ కెన్ థింక్ ఈజ్ ఎ మొనాడ్ అంటాడు ఆయన. సో ఈ మొనాడ్ థింక్ చేసి అది మ్యాటర్ కి పంపిస్తే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. బట్ మ్యాటర్ అబ్జర్వ్ చేసి అది మొనాడ్ కు పంపిస్తే అండ్ అన్లెస్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ టోటలీ క్లియర్డ్ ఫ్రమ్ ద నాన్ సర్వైవల్ యాక్టివిటీస్. అంటే బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ లో చాలా పనికిరాని చెత్త ఉంటుంది. అన్వాంటెడ్ ఎమోషన్స్ ఉంటాయి, అన్వాంటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ తీసి ద ప్యూర్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలి. దాన్నే కోర్ కాన్సెప్ట్ అంటారు. అది తీసుకుంటే తప్ప ఇన్ఫర్మేషన్ మొనాడికి పనికిరాదు. సో ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ కాన్సెప్ట్ అనేది వస్తుంది ఇక్కడ. లోపల నుంచి బయటికి వచ్చేది ప్యూరిటీ, మొనాడ్ నుంచి బయటకు వచ్చేది ప్యూరిటీ. బయట నుంచి సెన్సెస్ నుంచి లోపలికి వెళ్ళేది ఇట్ ఈస్ ఇంప్యూరిటీ. ఆ ఇంప్యూరిటీని ప్యూర్ చేసుకున్న తర్వాత దాన్ని మొనాడికి పంపిస్తే దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలో చేసి అది చేయాల్సిన క్రియేషన్ అది చేస్తుంది అని చెప్తాను. సో దట్స్ వాట్ ద లెవెల్స్ ఆఫ్ మొనాడ్ చెప్పేది. అండ్ ఈజ్ ఆల్సో మ్యాథమెటిషియన్. ఆయన దాని ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ లో మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేషన్స్ డిఫరెన్సియేషన్స్ కూడా పెడతాడు. పెట్టి ఆయన కొత్త థియరీలు ఇచ్చాడు విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బట్ ఆ మొనాడ్స్ అనేసరికి ఎనీ లివింగ్ థింగ్ విచ్ కెన్ థింక్ ఈజ్ అ మొనాడ్. సో ఏం చేస్తారంటే మొనాడ్ వెన్ ద మొనాడ్ ఫేసెస్ ఎ హెడ్ ఆన్ ఈవిల్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు సాల్వ్ ఇట్, దట్ ఈస్ డివైన్నెస్ అంటాడు. ఒక హెడ్ ఆన్ ఈవిల్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి దాన్ని రిజాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ డివినిటీ, దట్ ఈస్ డివైన్ అని చెప్తాడు.
అండ్ ఎవ్రీ పర్సన్ అనుపాదగా నుంచి భూమి మీదకి వచ్చి మళ్ళీ తిరిగి అనుపాదగా పిలిగ్రిమేజ్ లో ఎవ్రీ పర్సన్ ఈ డివినిటీ చేరడానికే ప్రయత్నిస్తున్నాడు. ఈ డివినిటీ చేరేటప్పుడు ద మొనాడ్ గోస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్ నుంచి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే కాస్మిక్ బ్రెత్ బికమ్స్ స్టోన్ ఆర్ ప్లానెట్. అక్కడి నుంచి ఒక ప్లాంట్ కింద మారుతుంది. ఆ ప్లాంట్ మళ్ళీ యానిమల్ కింద మారుతుంది. యానిమల్ మ్యాన్ కింద మారుతుంది. మ్యాన్ అగైన్ బికమ్స్ స్పిరిట్ నుంచి డివైన్ బీయింగ్ సెలెస్టియల్ బీయింగ్. అక్కడి నుంచి మళ్ళీ గాడ్ లెవెల్ కి చేరుతాడు. ఈ సైకిల్ అంతా దీన్ని పిలిగ్రిమేజ్ అంటాం. ఈ సైకిల్ థర్డ్ పొజిషన్ లో చదివాం. ఈ సైకిల్ మొత్తం జరగాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ బై అండర్స్టాండింగ్ ద సర్కంగైరేటింగ్ బ్రెత్స్ అండ్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద యూనివర్స్. నా లోవర్ మైండ్ కి వచ్చే ఇంటెన్షన్స్ పనికిరావు. దట్ ఈస్ సింథటిక్ బీయింగ్ ఇంటెన్షన్. ఫిఫ్త్ స్టాంజాలో ఇట్ టాక్స్ ఓన్లీ అబౌట్ ద హైయెస్ట్ ఇంటెన్షన్, మొనాడ్స్, కాజల్ బాడీ అండ్ హయ్యర్ లెవెల్స్. దాని గురించి మాట్లాడుతుంది. సో వాటి ఇంటెన్షన్ ని నేను ప్రాపర్ బ్రెత్ తో పెట్టి ఫిజికల్ లెవెల్ కి తీసుకొచ్చి అర్థం చేసుకుని ఆ డైరెక్షన్ లో నడిస్తే నీ ఇవల్యూషన్ ఫాస్టర్ గా ఉంటుంది. అది అవదేసి ఏదో ఒకటి చేసేస్తానంటే దాని తగ్గట్టే బ్లాక్స్ వచ్చేస్తాయి. బికాస్ నువ్వు ప్రతి ఎక్స్పీరియన్స్ ని యూ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ నువ్వు 5 సెన్సెస్ ని కానీ నీ లైఫ్ ఫోర్స్ ని కానీ వాడి చేసి ఒక ఫిజికల్ యాక్టివిటీ జరిగి చేస్తే వస్తుంది ఎక్స్పీరియన్స్. జస్ట్ పుస్తకం చదివితే నీకు ఎక్స్పీరియన్స్ రాదు. జస్ట్ లెక్చర్ వినేస్తే ఎక్స్పీరియన్స్ రాదు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ అంటాడు. లెబిట్ సేస్ ద సేమ్ థింగ్, మాస్టర్ సేస్ ద సేమ్ థింగ్, సెన్నెట్ సేస్ ద సేమ్ థింగ్, బ్లావిట్స్కీ కూడా అదే చెప్తుంది. నువ్వు చేసి అర్థం చేసుకోవాలి. జస్ట్ కాంట్ రీడ్ సంథింగ్ అండ్ డిసైడ్ దట్ ఈస్ రైట్ ఆర్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే అకల్టిజం లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హిడెన్ మీనింగ్స్. ఆ హిడెన్ మీనింగ్స్ ని అన్కవర్ చేయాలి. ఓకే, అన్కవర్ చేస్తే తప్ప థింగ్స్ డజంట్ మేనిఫెస్ట్ ఇన్ ద వే ద మొనాడ్ ప్లాన్స్. ఇట్ డజంట్ ప్లాన్ ఇన్ ద వే ద యూనివర్స్ ప్లాన్స్. ఆ యూనివర్స్ ప్లాన్ చేసినట్టు రావాలంతా. సో ఇక్కడ ఇంకోటి కూడా ఏం చెప్తారంటే వాట్ ఎవర్ హీగెల్ అండ్ క్యాంట్ చెప్తారు. వీళ్ళు కూడా జర్మన్ ఫిలాసఫర్స్. వాళ్ళ వర్క్స్ కూడా సీక్రెట్ డాక్టర్ పెట్టడం జరిగింది కొంత. ఈ హీగెల్ అండ్ క్యాంట్ ఏం చెప్తారంటే ద అన్కాన్షియస్ మైండ్ వర్క్స్ కంప్లీట్లీ ఫర్ ద యూనివర్స్. అన్కాన్షియస్ మైండ్ యూనివర్సల్ ఇవల్యూషన్ కోసం, మొనాడిక్ ఇవల్యూషన్ కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇట్ డజంట్ వర్క్ ఫర్ ఇండివిజువల్ ఇవల్యూషన్. మొనాడిక్ ఇవల్యూషన్ కోసం చేస్తుంది, యూనివర్సల్ ఎక్స్పాన్షన్ కోసం పనిచేస్తుంది తప్ప లోవర్ లెవెల్స్ కోసం అది పనిచేయదు. నీ లోవర్ లెవెల్స్ కోసం పనిచేసేది కాస్త కోసం సబ్ కాన్షియస్ చేస్తుంది, తర్వాత కాన్షియస్ మైండ్ చేస్తుంది. నీ కాన్షియస్ మైండ్ తో నీ గురించి నువ్వు ఆలోచిస్తావు. పక్కవాడి గురించి చాలా కష్టం, ఆలోచిస్తాం కానీ కొంచెం కష్టం. సబ్ కాన్షియస్ ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాం, సబ్ కాన్షియస్ ఒప్పుకోకపోతే ఆలోచిస్తాం. సో ఇక్కడ ఎలా తీసుకున్నాం అంటే మొన్నటి దాకా మొనాడ్ లో ఉన్నది సబ్ కాన్షియస్, మనకున్నది కాన్షియస్ మైండ్ అనుకుంటాం. ఓకే, పర్ఫెక్ట్లీ కరెక్ట్, మొన్నటి దాకా కరెక్ట్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏముందో అది మేనిఫెస్ట్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో లేదు, అది జరగదు అని అంటే నువ్వు ఎంత కష్టపడ్డా అది మేనిఫెస్ట్ కాదు. బట్ ఈ ఫిఫ్త్ స్టాంజాకి వచ్చేసరికి ఏంటంటే స్లైట్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఈ మొనాడ్ లో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ అన్కాన్షియస్ మైండ్ అంటాం. ఓకే, నీకున్నదాన్ని కాన్షియస్ మైండ్ అంటాం. ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని సబ్ కాన్షియస్ అంటాం. సో వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు సబ్ కాన్షియస్ ఫిజికల్ బాడీకి ఉన్నది కాన్షియస్ మైండ్, కాజల్ కొన్నది సబ్ కాన్షియస్, మొనాడ్ కొన్నది అన్కాన్షియస్. దట్స్ హౌ ఇట్ ఈస్ డివైడ్. ఫోర్త్ స్టాంజా వరకు ఎట్లా తీసుకుంటాం అంటే మొనాడ్ కొన్న మైండ్, ఫిజికల్ బాడీ మైండ్, కాన్షియస్ సబ్ కాన్షియస్ తీసుకుంటాం. బట్ ఈ ఫిఫ్త్ స్టాంజా ఏంటంటే నీ పర్పస్ ఎంటర్ అవుతుంది. యూనివర్స్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ బేస్డ్ ఆన్ ద పర్పస్. సో దానికోసమే ఓ మొనాడ్ ని తయారు చేసి దానికి ఒక పర్పస్ ఇచ్చింది. ఈ పర్పస్ ప్లస్ మొనాడ్ ని మనం కాజల్ బాడీ అంటాం. ఈ కాజల్ బాడీలో ఉన్నది సబ్ కాన్షియస్ అంటాం. సబ్ కాన్షియస్ లో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఓకే, పాజిటివ్ ఉండి అందరికీ మంచి జరుగుతుంటే ఓకే, నెగిటివ్ ఉంటే దాన్ని వీలైనంత తొందరగా నువ్వు దాన్ని క్లియర్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ క్లియర్ ద నెగిటివ్, ఇది ఏమవుతుంటే మెల్లిగా అన్కాన్షియస్ లోకి వెళ్ళి దాన్ని కర్స్ అంటారు, శాపం అంటాం. ఇఫ్ యూ డోంట్ క్లియర్ ద నెగిటివిటీ ఆర్ కర్మ, వాట్ ఎవర్ యూ కాల్, ఫర్ క్వైట్ నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్, ఓకే, కొన్ని లైఫ్ టైమ్స్ దాన్ని క్లియర్ చేయలేదంటే అది ఇట్ స్లోలీ ఎంటర్స్ ద అన్కాన్షియస్. అన్కాన్షియస్ లోకి ఎంటర్ అయినప్పుడు ది శాపం, కర్స్ అంటాం. సో క్లియరింగ్ ఏ కర్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ కంపేర్ టు క్లియరింగ్ ఏ కర్మ. సో ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ అన్కాన్షియస్ లో నీకు నెగిటివ్ ఉన్నప్పుడు ఒక పని చేస్తావు, రాలేదు, నీకు ఏం తెలియదో తెలుసుకుందాన్ని మళ్ళీ పూర్తి చేయి. అంతేగా నాకు రాలేదని వదిలేదు. టోటల్ గా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ ఎబిలిటీని వదిలేసి కోల్పోయినట్టే. ఆ ఎబిలిటీ, ఆ ప్రాబ్లమ్ నువ్వు ఇంకో ఎన్ని జన్మలు అయితే నీతో కంటిన్యూ అవుతుంది. ప్రొవైడెడ్ ఇట్ ఎంటర్స్ ద అన్కాన్షియస్. సబ్ కాన్షియస్ లో ఉన్నంత వరకు అలా ఉంటుంది. బట్ అన్కాన్షియస్ లో ఒకసారి ఎంటర్ అయిందంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీతో పర్మనెంట్ గానే ఉంటుంది ఆ ప్రాబ్లం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఒంట్లో దేర్ ఇస్ సమ్ డిఫార్మేషన్ ఇన్ మై బాడీ. ఓకే, అది కర్మ వల్ల తెలిసింది. నేను కొంత సాధన చేస్తావు, కాజల్ బాడీ సబ్ కాన్షియస్ లో కర్మ అని తెలిసింది. సో తెలిసిన తర్వాత ఎంత కష్టమైనా దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయి. ఎన్ని విధాలు వెతుకు, గురువుని పట్టుకో, ఇది చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్ అండ్ క్లియర్ ఇట్.
నువ్వు క్లియర్ చేయకుండా తర్వాత నేను ఈ జన్మలో ఏం తప్పు చేయలేదు కదా, పూర్వ జన్మ చేసే కదా, తర్వాత చూసుకుందని పక్కన పెట్టేసావంటే మెల్లిగా 2-3 జన్మల తర్వాత ఇది అన్కాన్షియస్ లోకి ఎంటర్ అవుతుంది. అన్కాన్షియస్ లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ప్రాబ్లం నీతోనే ఉంటుంది. నువ్వు వదిలించుకోలేదు. దాన్ని కర్స్ అంటారు. ఇది వరకు ఋషులు చెప్పించారు, నువ్వు రాయి అయిపోవాలి, నువ్వు చెట్టు అయిపోతావు, నువ్వు కుక్క అయిపోతావు, నువ్వు పంది అయిపోతావు. ఏం చేస్తావు? డైరెక్ట్లీ నీ అన్కాన్షియస్ లోకి ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్. అన్కాన్షియస్ లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే ద మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్. స్పాట్ లో మారిపోతాం మొత్తం. సబ్ కాన్షియస్ లోకి వెళ్తే మెల్లిగా మారుతుంది, టైం మారుతుంది. బట్ అన్కాన్షియస్ లోకి వెళ్ళింది అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్. ద చేంజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్. ఒక్కసారి మారిపోతుంది. అప్పటిదాకా విరుగు నుంచి ఒకసారి అతుక్కుపోతుంది. అన్కాన్షియస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ ఇన్స్టెంట్. ఇది మ్యాసనరీలో దీని గురించి చెప్తారు, బట్ వీఆర్ నాట్ సపోజ్ టు డిస్కస్ అబౌట్ మ్యాసనరీ హియర్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ అన్కాన్షియస్ ని క్లీన్ గా పెట్టుకోవాలి. అన్కాన్షియస్ వీళ్ళంత క్లీన్ గా ఉండాలి. ఇది క్లీన్ గా ఉండాలంటే అప్పటికప్పుడు సబ్ కాన్షియస్ ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఆ సబ్ కాన్షియస్ ని క్లియర్ చేసుకోవడం కోసం నీ పర్పస్ కి దగ్గరలో ఉండాలి. వన్స్ యు ఆర్ క్లోజ్ టు యువర్ పర్పస్, ఈ ఫైరీ వరల్డ్ విండ్ అనేది 24/7 యాక్టివ్నెస్ లో ఉంటుంది. ఇది యాక్టివ్నెస్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నీ ఫిజికల్, నీ కాజువల్, దే విల్ మూవ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇవి హ్యాండ్ ఇన్ హ్యాండ్ మూవ్ అయినంతసేపు ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజియర్. ఓకే, ఒక ప్రాబ్లం వచ్చినా కూడా అందులో ఏముందో తెలుసుకోవడానికి నువ్వు ముందుకు వెళ్తావు. నాకు ప్రాబ్లం వచ్చింది అని ఎఫెక్ట్స్ ఏది వచ్చాయో కాజ్ వైపు వెళ్తావు. వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ, వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ, వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ. అదే కాజువల్ లో వీక్ గా ఉంది అనుకో, సబ్ కాన్షియస్ బాగా వీక్ గా ఉంది, ప్రాబ్లం రాగానే పక్కకు వచ్చేస్తావు. సార్ నాకు కంప్లైనింగ్ మోడ్ లోకి వచ్చేస్తావు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ కంప్లైనింగ్ మోడ్, నువ్వు ఫిజికల్ దగ్గరలోనే ఉన్నావు తప్ప నోవేర్ క్లోజ్ టు స్పిరిచువల్. కంప్లైనింగ్ మోడ్ ఈస్ వెరీ డేంజరస్. కంప్లైనింగ్ మోడ్ ఏంటంటే నీ సబ్ కాన్షియస్ ని వీక్ చేస్తుంది. సబ్ కాన్షియస్ ని వీక్ చేస్తే ఏదో చేసి కరెక్ట్ చేసుకుంటాం. బట్ సబ్ కాన్షియస్ ని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ సబ్ కాన్షియస్ లో ఉన్న డేటా అన్కాన్షియస్ లోకి వెళ్తుంది. వన్స్ ఇట్ ఎంటర్స్ ద అన్కాన్షియస్, మేనిఫెస్టేషన్స్ ఆర్ ఇన్స్టెంట్. ఊహించినంత స్పీడ్ గా జరిగిపోతాయి. బికాస్ అన్కాన్షియస్ లో టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ ఉండదు. సో అక్కడ వచ్చింది అంటే ఇక్కడ మేనిఫెస్ట్ అయిపోతుంది, అక్కడ వచ్చింది అంటే మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎట్లా మేనిఫెస్ట్ అవుతుందంటే మనం ఫస్ట్ లెక్చర్స్ లో చూసుకున్నాం. ఓకే, బుద్ధిక్ టు యాస్ట్రల్ తో లింక్ ఉంటుంది. ఓకే, ఆత్మిక్ టు మెంటల్ లో లింక్ ఉంటుంది. సో అన్కాన్షియస్ లో పడంగానే అన్కాన్షియస్ టు ఫిజికల్ లో లింక్ ఉంటుంది. అన్కాన్షియస్ పడంగానే అది ఫిజికల్ లో మేనిఫెస్ట్ అవుతుంది. బికాస్ అన్కాన్షియస్ మైండ్ ఇస్ ద హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్. ఓకే, బుద్ధిక్ ప్లేన్ ఇస్ ద హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ ద యాస్ట్రల్ ప్లేన్. అట్లానే ఆత్మిక్ ప్లేన్ ఇస్ ద హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్. సో ఆత్మ, బుద్ధి, మనసు ఏదైనా అనుకుంటే ద మేనిఫెస్టేషన్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్. మనకి ఇక్కడికి ఏంటంటే టైం స్పేస్ క్వాడ్రెంట్ లోకి వచ్చి టైం స్పేస్ లో ఉంటే నీకు స్లోగా మేనిఫెస్ట్ అవుతుంది. స్పేస్ టైమ్ లో ఉంటే ఇంకా ఫాస్ట్ గా మేనిఫెస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ ఎక్కువ, టైం తక్కువ ఉందనుకో, మేనిఫెస్టేషన్ నీకు స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఎక్కువ ఉందంటే మేనిఫెస్టేషన్ ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, అలానే టైం ఎక్కువ, స్పేస్ తక్కువ ఉంది, మేనిఫెస్టేషన్ స్లోగా ఉంటుంది. బికాస్ దాన్ని మెటీరియలైజ్ అవడానికి కావాల్సిన స్పేస్ లేదు. సో మేనిఫెస్టేషన్ చాలా స్లోగా అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ గోస్. ఆ కాంబినేషన్స్ లో ఏ కాంబినేషన్ లో పడుతుంది అని అబ్జర్వ్ చేయడం రావాలి. ఆల్ దిస్ కమ్స్ ఫ్రమ్ డిఫరెన్సియేషన్. ఈ డిఫరెన్సియేషన్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటికలీ యూ స్టార్ట్ గెటింగ్ ద గ్రిప్ ఆఫ్ ఇట్. నువ్వు రూమ్ లో కూర్చున్నావు, హౌ టు డిఫరెన్షియేట్. నేను ఈ రూమ్ లో కూర్చున్నా, నాకు ఏమేమి తెలుస్తున్నాయి, స్పేస్ తెలుస్తుంది, ఓకే, టైం తెలుస్తుంది, నా బ్రెత్ తెలుస్తుంది, లైట్ తెలుస్తుంది. యూఆర్ డిఫరెన్షియేటింగ్ ద రూమ్ యాక్చువల్లీ. ఎన్ని చేయగలవు అన్ని చెయ్యి, ఎన్ని చేయగలవు అని చెయ్యి. యూ డోంట్ హ్యావ్ టు బి రైట్. ఎన్ని చేయగలవు అన్ని చెయ్యి, ఎంత వస్తే అంత. ఇక్కడ రైట్ తప్పు గురించి కాదు. ఎంత డిఫరెన్షియేట్ చేస్తావో వీక్ గా ఉన్నది నీ ముందుకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే వీక్ పాయింట్ నీ ముందుకు వచ్చిందో ఆటోమేటిక్ గా దాన్ని మొనాట్ చూస్తుంది, దాన్ని కరెక్ట్ చేస్తుంది. వీక్ పాయింట్ ముందుకు రాలేదంటే, అది కరెక్షన్ జరగలేదంటే ఇట్ కంటిన్యూస్. ఆ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. కొన్నాళ్ళు సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. సబ్ కాన్షియస్ నుంచి బికమ్ సెంటర్ అన్కాన్షియస్. అన్కాన్షియస్ లోకి వెళ్ళిన ఇట్ బికమ్స్ పర్మనెంట్. మళ్ళీ తీయచ్చు, అక్కడి నుంచి కూడా తీయచ్చు. ఇంపాసిబుల్ అంటే ఏం లేదు. యూనివర్స్ లో దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. బట్ నువ్వు చిన్న ప్రాబ్లం ఉంటేనే పెద్ద పెద్ద కంప్లైంట్స్ చేస్తున్నావు. అది పెద్ద ప్రాబ్లం కింద మారిపోతే ఇంకా నీ పరిస్థితి ఏంటి? నీ థాట్ బొంబార్డ్మెంట్ కానీ థాట్ అవలాంచెస్ కానీ ఎంత ఫాస్ట్ గా ఉంటాయంటే ఐ డోంట్ ఫిట్ టు బి హ్యూమన్, నేను అనవసరంగా మనసు జన్మెత్తాను, ఫాల్స్ పాస్టులేట్స్ చేసుకుంటాం. సో ప్రాబ్లం పెద్దది కాకముందే యూ స్టార్ట్ క్లియరింగ్ ద సబ్ కాన్షియస్. ఎట్లా క్లియర్ చేయాలి? డ్యూరింగ్ ద ఫైరీ వర్లీ విండ్. ఫైర్ బ్రెత్స్ అంటారు. ఫైర్ బ్రెత్స్ అంటే మేబీ కొంతమంది సుదర్శన క్రియ చేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చేస్తారు. దిస్ ఈస్ ద ఫైరీ బ్రెత్. కంటిన్యూస్ గా చేయి. ఫైరీ బ్రెత్ చేసినప్పుడు ఏంటంటే యూ విల్ గెట్ క్లోజ్ టు యువర్ పర్పస్. సార్ పర్పస్ తెలిసిన తర్వాత స్లో బ్రెత్స్ లోకి వచ్చాయి. ఓకే, ఈ పర్పస్, ఈ మ్యాటర్ మొత్తం డివైడ్ అవుతుంది. అప్పుడు నీ సబ్ కాన్షియస్ ఏమన్నా అడ్డుపడుతున్నా, ఏం చేస్తున్నా ఆటోమేటికల్లీ దాన్ని క్లియర్ చేస్తుంది. ఈ స్లో బ్రెత్స్ తోటి అది డిజాల్వ్ అయిపోతుంది. ఇట్ గెట్స్ రిజాల్వ్. ఈ సేక్రెట్ స్క్వేర్ కానీ సేక్రెట్ ట్రాడ్ ద్వారా ఇట్ గెట్స్ డిజాల్వ్. సో అకార్డింగ్లీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇది వేరే పద్ధతులు ఏమైనా లేవు అంటే ప్రజెంట్ టైం టెక్నిక్ ఉంది, తర్వాత మనకి లొకేషన్ టెక్నిక్. ఇవి చేసినా కూడా నీకు ఆటోమేటికల్లీ
నీ అన్కాన్షియస్ యాక్టివ్నెస్ లోకి వస్తుంది. అన్కాన్షియస్ ఎంతో కొంత యాక్టివ్నెస్ లోకి వస్తుంది. అట్లీస్ట్ సబ్ కాన్షియస్ నెగిటివ్ పనులు చేయడం మానేస్తుంది. ఓకే, సో దట్స్ హౌ యూ గెట్ ఇన్ టు ద గేమ్. ఈ గేమ్ లోకి ఎంటర్ అయ్యి డిఫరెన్సియేషన్స్ అబ్జర్వ్ చేశాక ఆ డిఫరెన్సియేషన్స్ లో ఈ డిఫరెన్సియేషన్ తో ఫర్దర్ గా నువ్వేం క్రియేట్ చేయొచ్చు. దట్స్ వాట్ ద స్టాన్జా 5 డీల్స్ విత్. సో ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టాన్జా ఇది కొంచెం పెద్దది. ది మేక్ ఆఫ్ హిమ్ ద మెసెంజర్ ఆఫ్ దేర్ విల్. The Kyuzu becomes Fohat, the swift son of the divine sons, whose sons are the Lipika, runs circular errands. Fohat is the steed, and the thought is the rider. He passes like lightning through the fiery clouds, take 3 and 5 and 7 strides through the 7 regions above, 7 regions on the plains, and 7 below. Final lokalu kinda talalu. He lifts his voice and calls the innumerable sparks and joins them together. ఈ డిఫరెన్సియేషన్ మొత్తాన్ని అట్లా ఇంటిగ్రేట్ చేయాలో చెప్తుంది. వాట్ ఎవర్ యూ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ యూ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక్కొక్కలా ఇంటిగ్రేట్ చేసినప్పుడల్లా ఒక కొత్త విచిత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఐ జస్ట్ గివ్ యూ బేసిక్ జస్ట్ నీ అనుపాదక లెవెల్ ఉంది కదా. ఇఫ్ అనుపాదక ఇస్ ద స్పిరిట్, ఆత్మిక్ ఇస్ ద వెహికల్. ఇఫ్ ఆత్మిక్ ఇస్ ద స్పిరిట్, బుద్ధిక్ బికమ్స్ ద వెహికల్. వెహికల్ అంటే వాహనం. ఓకే, బుద్ధిక్ బికమ్స్ ద స్పిరిట్, మెంటల్ బికమ్స్ ద వెహికల్, మెంటల్ బికమ్స్ ద స్పిరిట్, astral becomes the vehicle, astral becomes the spirit, physical becomes the vehicle. So as of now నువ్వు వెహికల్ మీద ఉన్నావు, నువ్వు ఫిజికల్ ప్లేన్ లో ఉన్నావు. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా మ్యాటర్ కోర్స్ అవుతూ పోతుంది, మొమెంటం పెరుగుతుంది, ఎనర్జీ తగ్గుతుంది. పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ పెరుగుతుంది, మ్యాటర్ తగ్గుతుంది, వాట్ ఎవర్. సో పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే థాట్స్ ప్యూర్ గా ఉంటాయి. కిందకి వెళ్ళే కొద్దీ థాట్స్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యి ఉంటాయి. డిస్టర్బ్ అయిన థాట్స్ దే క్రియేట్ మొమెంట్. వాడికి ఏమన్నా కావాలన్నా కూడా దే యూస్ ఫోర్స్ టు గెట్ వాట్ దే వాంట్. ఇక్కడ దే యూస్ థాట్ టు గెట్ వాట్ దే వాంట్. హయ్యర్ ప్లేన్స్ లో నీకు ఏం కావాలన్నా యూ యూస్ థాట్, యూ యూస్ ప్లాన్, యూ యూస్ స్ట్రాటజీ. కింద ప్లేన్స్ లో యూ యూస్ ఫోర్స్, యూ యూస్ వైలెన్స్. ఓకే, సో దీన్ని ఎట్లా లింక్ చేయాలనేది నెక్స్ట్ వీక్ చూద్దాం. బికాస్ ఇది కొంచెం టైం పడుతుంది. సెకండ్ స్టాంజా టేక్స్ స్లైట్లీ సమ్ టైం. ఇది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. సో అట్ దిస్ పాయింట్ ఐ విల్ స్టాప్ ద లెక్చర్ హియర్ అండ్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.